ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది మరువనిది విడుడనిది ఎడబాయనిది మారనిది మరువనిది విడుడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ నేను పుట్టక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ నేను పుట్టక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ తన చేతుల్లో చెక్కుకున్న ప్రేమ ఎదలోతుల్లో దాచుకున్న ప్రేమ తన చేతుల్లో చెక్కుకున్న ప్రేమ ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ హల్లెలూయా.
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా తీటైనా దేవుడలేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా తీటైనా దేవుడలేడిలలో. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. తన చేతిలో రోగాలు లయమైపోవును, తన చూపుతో దయ్యాలు విలవిలలాడును. తన చేతిలో రోగాలు లయమైపోవును, తన చూపుతో దయ్యాలు విలవిలలాడును. తన మాటతో ప్రకృతిని శాసించినవాడు, తన మాటతో ప్రకృతిని శాసించినవాడు. నీటిపై టీవిగా నడిచిన వాడతడు, నీటిపై టీవిగా నడిచిన వాడతడు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. మన కోసము తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసము సజీవుడై లేచిన వాడతడు. మన కోసము తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. తన శాంతినే పంచిపెట్టిన శాంతిమూర్తి యేసు, తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు. తన సర్వాన్నే దారబోసిన త్యాగశీలి క్రీస్తు, తన సర్వాన్నే దారబోసిన త్యాగశీలి క్రీస్తు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా తీటైనా దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా తీటైనా దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. సంఘ క్షేమాభివృద్ధి కూడికల్లో భాగంగా ఏర్పాటు చేయబడిన ఈ 4వ కూడికకు చేరి వచ్చిన దేవుని బిడ్డలను మీకు అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి ప్రత్యేకంగా దైవ సందేశం కొరకు మన మధ్యకు ఆహ్వానించబడిన దైవజనులు మన మధ్యనున్నారు. వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానాన్ని తెలియజేద్దాం. మన మధ్యనున్న పాస్టర్ కె ప్రభుదాస్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. వారితో పాటు వచ్చిన సహోదరుకు కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి ఈ యొక్క కూడిక కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగాన్ని మనం చదువుకుందాం.
అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం. ముప్పై 31వ వచనం. 9వ అధ్యాయం 31వ వచనం. రాజీ వచ్చి చదువు వినిపిస్తుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం చదువు. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగియుండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఆమేన్. వాక్యమును చదివి సహకరించిన రాజుని బట్టి దేవుని స్తుతిస్తూ, రాజుకు కూడా ప్రభు పేరట శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో అందరం కూడా లేచి నిలబడదాం. కొద్ది నిమిషాలు అందరం కూడా లేచి నిలబడి ఆరాధన చేసుకుందాం. మన వచ్చిన ప్రభు గారు వచ్చి మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ కొద్ది నిమిషాలు మనము ఇక 4వ దిన కూడికలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏర్పాటు చేయబడిన ఈ కూడికల ద్వారా సంఘమంతా ఉజ్జీవింపబడేలాగిన మనమందరము కొద్ది నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుడి మన మధ్యలోనికి వచ్చి ఆయన గొప్ప కార్యాలు చేయలాగిన మనమందరము కండ్లు మూసుకుందాం. 2 హస్తములు పరలోక సింహాసనం వైపు చాపి ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడానికి వందనాలు, 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 వందనాలు. మా కాపరీనికి స్తోత్రములు, మా పోషకుడానికి వందనాలు, మమ్మల్ని నడిపించువాడా నీకే స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. ఏ రీతిగా నిన్ను స్తుతించగలము, ఏ రీతిగా నిన్ను ఆరాధించగలము? కేవలము మా హృదయం నీ యొక్క కృపచేత నింపబడిన పరిశుద్ధాత్మ ప్రేరణను బట్టి మాత్రమే నిన్ను మహిమపరచగలము. గనుక నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నింపండి, నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. నన్ను ఆరాధించు వారి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని నీ లేఖనము సెలవిసిన ప్రకారము తండ్రి, నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నింపండి. నీ అభిషేకం మా మీద ఉంచండి. అంచె దినములు యందు మనుషులందరి మీదను నా ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన నా యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికి వందనాలు, 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 వందనాలు బాబు, వందనాలు. ఏ రీతి స్తుతింతును ఓ యేసునాథ దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును, ఏ రీతి స్తుతింతును ఓ యేసునాథ దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళే మిగిలాయయా. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళే మిగిలాయయా. ఏ రీతి స్తుతింతును ఓ యేసునాథ దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును,
ఏకాకినై నే దుఃఖార్తిలో ఏ తోడుగానని నాకు ఏ మౌదునో ఎటు పోదునో ఎటు తోచక ఉన్న నన్ను ఏకాకినై నే దుఃఖార్తిలో ఏ తోడుగానని నాకు ఏ మౌదునో ఎటు పోదునో ఎటు తోచక ఉన్న నన్ను ఏ భయము నీకేలయనుచు అభయంబునిచ్చావయ్యా ఏ దారి కనబడని వేళ నీ ఒడిలోనే దాచావయ్యా ఏ రీతి స్తుతింతును ఓ యేసు నా దైవమా ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళే మిగిలాయయ్యా ఏ రీతి స్తుతింతును ఓ యేసు నా దైవమా ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును ఈ మనుషులు ఈ వైరులు ఎన్నెన్నో చేసిన గాని నా ప్రాణము నా దేహము నీ స్వాధీనం వెక్కదయ్యా ఈ మనుషులు ఈ వైరులు ఎన్నెన్నో చేసిన గాని నా ప్రాణము నా దేహము నీ స్వాధీనం వెక్కదయ్యా నా స్వామి నాతోనే ఉంటూ నా కాపరిగా నిలిచావయ్యా నాకేమి గృహలేని వేళ నీ ఊపిరిని పోసావయ్యా ఏ రీతి స్తుతింతును ఓ యేసు నా దైవమా ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును ఏ రీతి స్తుతింతును ఓ యేసు నా దైవమా ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళే మిగిలాయయ్యా నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా నీకు
ఆరాధనకు యోగ్యుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, వేలాది కృతజ్ఞతాస్తుతులయ్యా. ఏ రీతి నిన్ను స్తుతించగలము అయ్యా, ఏ రీతి నిన్ను సేవించగలము నాయనా. అవును తండ్రి. నీ భక్తుడు పలికిన మాట, వేలాది నదులంత విస్తార తైలము, వేలాది పొటేళ్లను నా జ్యేష్ఠపుత్రుడు నీకు ఇచ్చినను నీకు సరిపోదు. అవును. కేవలము మా హృదయ అంతరంగంలోంచి వచ్చే స్తుతి నైవేద్యం. మమ్మల్ని మేము తగ్గించుకొని మా ప్రతి ఒక్క పాపములను తప్పిదములను మేము విడిచిపెట్టి నీ సన్నిధిలో యథార్థ హృదయముతో నిన్ను ఆరాధించడానికి, మహిమపరచడానికి మేము ఎప్పుడైతే సిద్ధపాటు కలిగి ఉంటామో నాయన, పరలోక సింహాసనమును విడిచి మా మధ్యలోనికి నువ్వు రాగలిగిన సమర్థుడువు గనుక అందుని బట్టి మీ నామునికే మహిమ చెల్లిస్తున్నాం. అంచె దినముల యందు మనుషులందరి మీదను నా ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడువు గనుక నాయన తండ్రి, నీ ఆత్మ కొరకు ఎదురు చూడగలిగిన కృప, నీ ఆత్మను మేము పొందుకొని నాయన తండ్రి, అయ్యా నేను ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి, అయ్యా నీ నిశ్చలమైన రాజ్యములు మేమందరము చేర్చబడటానికి, ఈ అంచె దినములు అపాయకరమైన దినాల్లో ఉంటున్న మమ్మల్ని అందరినీ అయ్యా ఈ తండ్రి ఈ యొక్క కుడికల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు. సంఘం అంతటిని మీరు ఐక్యపరచండి అయ్యా. సంఘమునకు క్షేమాభివృద్ధిని అనే కుడికల ద్వారా మీరు కలిగించమని తండ్రి, అయ్యా ఈ సంఘ బిడ్డలందరూ కలిసి ఆత్మతో సత్యముతో ఆరాధించగలిగినట్టు కృప బిడ్డలకు మీరు దయచేయమని, ఈ రీతిగా నేను ఆరాధించడానికి, మహిమపరచడానికి అయ్యా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి మీ నామమునికే మహిమ చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా కొరకే త్వరగా రానేనో తండ్రి. నజరేయుడైన యేసు నామములో ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. చక్కని రీతిలో ఈ రాత్రి మనల ఆరాధన నడిపించిన దైవజనులు ప్రభుదాస్ గారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో శ్రేష్టమైన సమయంలోనికి మనం వచ్చాం. అంటే ఇప్పటి వరకు మనం చేసింది శ్రేష్టమైనది కాదని కదా, ప్రభు సన్నిధానంలో ప్రభు కొరకు హృదయపూర్వకంగా ఏం చేసినా అది ప్రభువు దృష్టిలో విలువైనది, శ్రేష్టమైనది. కాబట్టి రాత్రికాల సమయంలో దైవజనులు నిలబడి మాట్లాడబోతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు చేరి వచ్చిన మనందరితో మాట్లాడున్నట్లుగా ప్రార్థనాపూర్వకంగా దైవ సందేశం కొరకు మనం సిద్ధపడదాం. రాజ్ కుమార్ గారు ఈ రాత్రి మనల్ని ప్రార్థనలో నడిపించవలసిందిగా రాజ్ కుమార్ గారిని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. చక్కని రీతిలో ప్రభానైనా ఆరాధన జరిగించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభానైనా. గొప్ప దేవ, మంచి దేవనైనా ఆరాధనలో నా ప్రభానైనా మీరుండి నా తండ్రి మీరు సహాయం చేయండి ప్రభా. పరిశుద్ధుడా, గడిచిన నా ప్రభా నా తండ్రి 3 దినములనైనా ప్రభా ఈ యొక్క సంఘ క్షేమాభివృద్ధి ప్రార్థనలు ప్రభా చక్కని రీతిలో జరిగించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. గడిచిన దినాలు ప్రభా నైనా నీ దైవజనులను నిలబెట్టుకుని తండ్రి నైనా మాకు కావలసిన చక్కని వర్తమానం వినిపించిన దేవానైనా నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. సంఘములో నా తండ్రి నైనా ఎంతో భారం ఉన్నది ప్రభా, మీరు సహాయం చేయండి. ఈ సంఘ క్షేమ అభివృద్ధి ప్రార్థనలు ప్రభా మీరుండి నైనా సంఘాన్ని బలపరచమని నైనా మీ సన్నిధిలో అడుగుచున్నాను. ఈ తండ్రి సంఘానికి కావాల్సిన అవసరాలు తీర్చమని అడుగుచున్నాను ప్రభానైనా. సంఘం బలపడటానికి సహాయం చేయండి ప్రభానైనా. సంఘములో నా బిడ్డలందరూ మాదిరికరంగా ఉండటానికి సహాయం చేయండి ప్రభానైనా. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఈ కుడికలను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. సహాయం చేయమని సన్నిధిలో నా ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి నైనా. ప్రతి ఒక్కరమున్న తండ్రిని ఎందు విశ్వాసము కలిగినైనా మొదటగా భయమును భక్తిని కలిగి ప్రభా నా తండ్రి నీతో జీవించటానికి సహాయం చేయమని అడుగుతున్నాను పరిశుద్ధుడా తండ్రి నా ప్రభా. ఇదిగో నా దైవజనులు నా సేవకులు ప్రభా సంఘక్షేమం కొరకునైనా దివారాత్రులు ప్రభానైనా ఉదయకాల సమయంలో సాయంత్రం సమయంలో ప్రభా బిడ్డ ఎంతో పట్టుదలతోనైనా ఈ మందిరం కొరకు ప్రార్థన చేయుచున్నారు తండ్రి నైనా. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. నైనా దైవజనులు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నా ప్రభా. నైనా వారి భార్యను మీరు దీవించండి నైనా. బిడ్డలకి నైనా ఏమి కొదువై ఉన్నదో సమస్తమును ఎరిగిన దేవుడు ప్రభా. బిడ్డలను జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి అవసరతలు తీర్చండి నైనా. ఆ కావలసిన అవసరతలు తీర్చినైనా మీరు సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి నైనా. ఇదిగో ప్రభా నైనా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా నైనా. ఇదిగో ప్రభా ఇప్పుడు మీరు మీ దైవజనులు నిలబెట్టుకుని ప్రభా నా తండ్రి నైనా ఆ బిడ్డకి నైనా మించి బలమును శక్తిని దయచేయండి ప్రభా నైనా. ఆ బిడ్డ ద్వారాగా నైనా వాక్యంతో మాతో ఏం మాట్లాడతారో ప్రభా మొదటిగానే బయలుపరిచి తండ్రి వాక్యంనైనా నా తండ్రి మా హృదయాలకి నాయన స్పందించడానికి సహాయం చేయండి నాయన. మంచి హృదయాలు కలిగి ప్రభా నా తండ్రి వినగల చెవులను గ్రహించగల హృదయమును
మాకు దయచేసి ప్రభానైనా ఆ బిడ్డ చెప్పిన వాక్యము తండ్రి జీవితాంతము నా తండ్రి మీ కొరకు సిద్ధపాటు కలిగి ఉండటానికి సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నైనా బిడ్డను నిలబెట్టుకొని తండ్రి, నైనా బిడ్డకి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. నైనా బిడ్డ భార్యను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నైనా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. ఇదిగో నైనా ఈ సంఘ క్షేమాభివృద్ధి ప్రార్థనలు ప్రభా. నైనా ఇదిగో సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరినైనా బలపడటానికి ప్రభా నా తండ్రి మీ కొరకు సిద్ధపాటు కలగటానికి సహాయం చేయండి ప్రభా. నైనా మేము నామకార్థంగా కాదు కానీ ప్రభా, ఒకరినొకరు ప్రేమించుకుని ప్రభా, మా జీవితాలు తగ్గించుకుని తండ్రి నైనా సహోదరి ప్రేమ కలిగినైనా ఐక్యతగా కలిగి ప్రభా, నా మందిరంలో నా తండ్రి అందరూ నా ప్రభా నైనా సంతోషంగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. ఇదిగోనైనా మరి ఈ యొక్క సంఘాన్ని బలపరచండి ప్రభా, నైనా స్థిరపరచండి ప్రభా. సంఘంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించమని మీ సన్నిధిలో అడుగుతున్నాను తండ్రి. నైనా ఇదిగో మరి ఈ ప్రార్థనలో ప్రభా యవన బిడ్డలు అందరినీ మందిరానికి రావాలి ప్రభా. నైనా యవన బిడ్డలు మొదటగా తోడుకు రండి ప్రభా. బిడ్డల మనసులు మార్చండి ప్రభా. నైనా బిడ్డలతో మాట్లాడమని మీ సన్నిధిలో అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్క యవన బిడ్డని మందిరానికి రావాలి నైనా. నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని మీరు తోడుకొచ్చినైనా నా తండ్రి మీరైనా ప్రభా సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగోనైనా కూడి వచ్చి తల వంచిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని, నా యొక్క చిన్న ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని, త్వరగా రాని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుని మనవులన్నీ పొందుకుని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థనలో నడిపించిన రాజ్ కుమార్ గారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దైవజనులు ప్రభుదాస్ గారు వచ్చి దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా వీరికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వచ్చిన సంఘమంతటికి, సంఘ పెద్దలకు, సంఘ కార్యవర్గానికి నా వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు వందనాలు చెప్పరా మీరు? వందనాలు అందరికీ వందనాలు. అపోస్తలుడైన పౌలు గారు మనకి నేర్పించింది ఒకరికొకరు మనం వందనాలు తెలియపరచుకోవాలి. రోమపత్రిక లాస్ట్ అధ్యాయంలో ఉంటుంది 19 సార్లు వందనాలు 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 అని. కనుక దేవుని యొక్క వాక్యాలు మనకి కొన్ని సందర్భాల్లో మనం మర్చిపోతూ ఉంటాం. కనుక దేవుని పిల్లలుగా దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే ఒకరికొకరు మనం లోబడి ఉండటం, ఒకరినొకరు మనం సన్మానించుకునే వారిగా ఉండటం. కనుక ఆ రీతిని గొప్ప భాగ్యం బైబిల్ గ్రంథం మనకి నేర్పిస్తూ ఉన్నది. కనుక చదవబడిన లేఖన భాగంలో నుంచి కొన్ని విషయాలు మనము ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడే మనందరితో మాట్లాడలాగిన మనమందరము కొద్ది నిమిషాలు శ్రద్ధ కలిగి దేవుని మాటలు ఆలకించడానికి పరిశుద్ధాత్మ దేవుడి మనందరికీ ప్రేరేపణించిన మనమందరము లేఖనాల వైపు మనం దృష్టి నిలుపుదాం. ఈ రీతైన అవకాశం కల్పించిన మీ సేవకులు అన్న వేదకుమారానికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కనుక చదవబడిన లేఖన భాగము అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 37 వచనం మనం చూసినట్లయితే కనుక, కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణను కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను అని ఇక్కడ దేవుని లేఖనం సెలవిస్తున్నది. కనుక మనం ఆలోచన చేస్తే కనుక సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే, సంఘము బలపడాలంటే, సంఘము విస్తరించాలంటే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు అనేది మనలోనికి రావాలి. ఆ నడిపింపు అనేది మనలో ఉండాలి. సంఘం అంతటి మీద దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడినట్లయితే కనుక సంఘము ఐక్యతతో, సమాధానముతో, నెమ్మదితో అది ముందుకు వెళ్తుంది. అపోస్తులు వారి యొక్క జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు వారు చూడగలిగారంటే దానికి గల కారణం ఏంటంటే వారు సహవాసములోను, రొట్టె విరుచుట్లోను, అపోస్తుల బోధలోను, ప్రార్థన చేయట్లోను వారు ఎడతకున్నట్లుగా దేవుని లేఖనం మనకి సెలవిస్తున్నది. మొట్టమొదటిగా నేను చెప్పే మాట ఏంటంటే సంఘము అభివృద్ధి చెందాలి అంటే గనక మొట్టమొదట మనం నాయకుడిని గౌరవించే లక్షణాలు మనకి ఉండాలి. ఎప్పుడైతే సేవకుని మనం సన్మానిస్తామో, సేవకుని యొక్క మాట వింటామో, అప్పుడు సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. అపోస్తులు ఐక్యత కలిగి ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తున్నది. కనుక అపోస్తులు ఏ నిబంధనలు అయితే పెట్టారో ఆ నిబంధనలను ఏ ఒక్కరూ మీరలేదు. ఏ ఒక్కరూ ఆ నిబంధనను మీరలేదు. అపోస్తులు ఏదైతే చెప్పారో
దానిని చేశారు. ఒరే నువ్వు వంట చేయాలంటే వాడు వంట చేస్తాడు. ఇదిగో మీరు విధవరాలను చూడండి అంటే విధవరాలను చూస్తారు. మీ ఈ పని చేయాలంటే ఆ పని చేస్తారు. కనుక అపోస్తులు ఆ రీతిగా సహవాసం కలిగిన ఉండటం వలన సంఘములు విస్తరించినట్లుగా మనకి కనపడుతున్నాయి. అంతేకాదు కానీ సంఘములు విస్తరించడమే కాదు కానీ అపోస్తుల ద్వారా దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు చేయగలిగాడు. సహోదరి ప్రార్థన చేస్తూ మా యవనస్తులు మా సంఘ బిడ్డలు అంటారు. ప్రస్తుత కాలంలో సంఘాలలో ఆలోచన చేస్తే సంఘం పెద్దదే అవటానికి సంఘ క్షేమాభివృద్ధి కూడికలంటే ఏ ఒక్కరి ఇంటికాడ ఉండకూడదు. ఉండాలా ఇంటి దగ్గర? ఉండకూడదు. నేను మీ ప్రాంతంలోనే ఇక్కడ బొంగ సుదర్శన్ గారని తెలిసే ఉండొచ్చేమో మీకు. గతించిన సంవత్సరంలో నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆయన 2 రోజుల్లో వాళ్ళ యొక్క పరిచర్యని నేను చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. వాళ్ళకి కొన్ని ప్లేసుల్లో మందిరాలు ఉన్నాయి, కొన్ని ప్లేసుల్లో మందిరాలు లేవు. కానీ ఏ ఇంటి దగ్గర పెట్టినప్పటికీ పిల్లలతో అక్కడున్న కట్టుబాటు ఏంటంటే పంచెలు కట్టుకుంటారనమాట ఆ ప్రాంతంలో. నిజంగా వారి యొక్క విధి విధానాలు నేను చూసినప్పుడు చాలా సంతోషపడ్డాను. ఒక సంఘానికి ఉదయకాల సమయంలో లేపి అడవిలో తీసుకుని వెళ్ళిపోయారు ఆయన మమ్మల్ని కారు ఎక్కించుకుని. వెళ్ళిన తర్వాత మేము అక్కడికి వెళ్తేప్పటికి అప్పుడే అక్కడ ఏ పిల్లలనైతే అయినా సిద్ధపాటు చేశారో వాళ్ళు ప్రార్థన చేసి పాటలు పాడటం మొదలు పెట్టారు. ఈ సేవకుడు ఇంకా రాలేదు, మేము ఇంకా వెళ్ళలేదు అక్కడికి. మొట్టమొదటిగా యవన బిడ్డలు పాడారు, తర్వాత యవనస్తులు పాడారు, తర్వాత మీలాంటి స్త్రీలు మధ్య వయసు కలిగిన వారు పాడారు. ఆఖరిని ఎవరు పాడారో తెలుసా? పల్లుడు పోయిన ముసలోళ్ళు ఉన్నారు, 80-90 సంవత్సరాల వాళ్ళు. నవ్వుతున్నారేంటి? వాళ్ళకున్న ఆసక్తి ఈరోజు మనకు లేదు. ఆ అరణ్య ప్రాంతంలో వాళ్ళు కష్టపడి వెళ్తేనే 200-300 కూలి ఇవ్వరు. అక్కడ మనకి 800 కూలి ఇచ్చినా మనకి ఈరోజు చెప్పిన మాట అన్న పరిస్థితి. ఆ ముసలి వారు తెల్ల పంచెలు కట్టుకుని తెల్ల షర్ట్లు వేసుకుని వాళ్ళు పాడుతుంటే మురిసిపోయాను నేను. వాళ్ళకి కావాల్సిన దేవుడు ఈరోజు యవనస్తులకు అవసరం లేదా? ఆలోచన చేద్దాం ఒకసారి. పెద్దవారికి కావాల్సిన దేవుడు ఈరోజు యవనస్తులకు అవసరం లేదా? సంఘం ఈరోజు శ్రమలలో ఉన్నది. మనం అనుకుంటున్నాం సంఘం ఈరోజు శ్రమల గుండా ప్రయాణం చేస్తుంది. ఈరోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. కానీ నీకు నాకు దేవుడు ఈ ప్రాంతంలో గొప్ప అవకాశాలు ఇచ్చి ఇలాంటి మందిరాలు ఇచ్చి మనల్ని వచ్చి ఎవరో టచ్ చేయకోకుండా మనం వేసుకునే ఇక ఫౌండేషన్, ఈ పునాదులు స్థిరమైనవిగా ఉన్నవి. కానీ కొన్ని ప్రాంతాల్లో చూసినట్లయితే కనుక చాలా భయంకరమైన పరిస్థితులు గుండా ఈరోజు సంఘాలు శ్రమల పాల్గొండా వెళ్ళిపోతున్న సందర్భాలు కనపడుతున్నాయి. కనుక మనం ఆలోచన చేద్దాం. ఇంత గొప్ప సంఘాన్ని ఇచ్చి ఇంత గొప్ప మంచి సేవకుల్ని మీకు అనుగ్రహించినందుకు ఈ 7 దినాలు ఈ యొక్క సంఘ క్షేమాభివృద్ధి కొడుకుల్లో పాలు పంపులు పొందితే మీకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటో చెప్పమంటారా? మీకు వచ్చే ఆశీర్వాదాలు, దేవుని మందిరములో మనం వచ్చినప్పుడు, దేవుని మందిరములో మనం నివాసం చేసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించే విధి విధానాలు. కోరాహు కుమారులు అంటారు, దావీదు అంటున్నారు, నీ గడప యొద్ద ఏంటంట, మందిరంలో కూడా కాదయ్యా, పిచ్చుకలకు అయితే గూళ్ళు నీ మందిరంలోకి వచ్చి గూళ్ళు పెట్టుకుంటున్నాయి, కనీసం నీ గడప యొద్ద నేను ఉండటానికి నాకు అవకాశం కల్పించి అంటున్నారు భక్తులు. కనుక యేసుక్రీస్తు ప్రభులు వారు మరణించి ఈరోజు ఏం పండుగ తెలుసా మీకు? లాస్ట్ టైం చెప్పాను, గుర్తుందా? ఈరోజు ఏం పండుగ? ఈరోజు పండుగ పస్కా పండుగ. ఏం పండుగ? ఈరోజు పస్కా పండుగ. ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు యెరూషలేములో. మనం జరుపుకోవట్లేదులే, అక్కడ ఘనంగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే పస్కా పండుగ రోజు యేసుక్రీస్తు ప్రభులు వారిని పట్టుకుంటూ గొడవలు జరుగుతాయని ఈరోజు ఆగి రేపు పట్టుకుంటారు ఆయన్ని. అంతేనా? రేపు పట్టుకున్న తర్వాత ఎల్లుండు ఏం చేస్తారు? వేస్తారా? మనం మీటింగ్ పెట్టుకుంటాం కదా రోజు. ఏం మీటింగ్ అది? గుడ్ ఫ్రైడే మీటింగ్ పెడతాం, తర్వాత ఈస్టర్ పెట్టుకుంటాం. ఈస్టర్ రోజు రావచ్చేమో జనాలు, కానీ గుడ్ ఫ్రైడేకి ఇలాంటి కూడికలకి రారు. అంత బిజీ షెడ్యూల్ కదా మనం. నేను ఒక మాట చెప్తున్నాను, రానున్న దినాల్లో నేను చెప్తున్నా, భయంకరమైన పరిస్థితులు గుండా ఇలాంటి మందిరాలు కూడా ఆరాధించుకునే అవకాశాలు లేకపోవచ్చేమో. కనీసం నీ గృహంలో కూడా ఆరాధించుకునే స్థితిలో నువ్వు ఉన్నావు లేదో పరిస్థితి. ముందు ఇక్కడ నువ్వు నేర్చుకుంటేనే అక్కడ నువ్వు ఆరాధించగలుగుతావు, ఇక్కడ నేర్చుకుంటేనే అక్కడ నువ్వు ప్రార్థించగలుగుతావు. కనుక ఒకసారి పరిశీలన చేసుకో ఓ సంగమా. మీకైతే దేవుడు గొప్ప భాగ్యం ఇచ్చాడు. మా సంఘంలో ఎక్కువ పెద్దవాళ్ళు ఉంటారు, ముసలోళ్ళు.
నడవలేక కర్రట్టుకుని వస్తారు మా సంఘానికి. ఎలాగా? కర్ర పట్టుకుని. వాళ్ళకి ప్రతి వారం వారి గురించి మెసేజ్ కంపల్సరీ ఉంటుంది ఆ ముసలోళ్ళ గురించి అన్నమాట. 80 సంవత్సరాలు దాటేసారు, దగ్గర దగ్గర 90 సంవత్సరాలు ఉన్నాయి. కర్ర పట్టుకొని నడుచుకుంటూ వస్తారు దేవుని విషయంలో. వాళ్ళు అన్న మాట ఏంటో తెలుసా? అయ్యా, మాకు ఓపిక లేకపోయినప్పటికీ మీ మాటలు వింటాకి మేము వస్తున్నాము, మీ మాటలు మాకు గొప్ప ఆదరణ కలిగిస్తున్నాయి. ఏం చెప్తున్నాను తెలుసా? ఫస్ట్ ప్లేస్లో మీరే ఉంటారు పరలోకంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీద కన్ను మూస్తే కన్ను తెరిచిన మరుక్షణం ఆ పరదేశంలో ఆ బెదలాజరు అబ్రహాం రొమ్మను ఏ రీతిగా అయితే ఆనుకున్నాడు, నీవును వారితో పాటు అక్కడ ఉంటావు, సంతోషంగా సమాధానంగా ఉంటావు. కాళ్ళు నొప్పులు కీళ్ళు నొప్పులు అంటున్నావు కదా, అవి అక్కడ ఉండవమ్మ అన్నప్పుడు వాళ్ళు ఎంత సంతోషపడిపోతారు. ముసలివారు. ఈరోజు మనం మందిరానికి రాలేదంటే ఏదో సాగు చెప్తాం. ఆదివారం మేము బట్టలు ఉతకడం పెట్టుకుంటాం, లేకపోతే ఫంక్షన్లు పెట్టుకుంటాం. నేను ఒక మాట చెప్తున్నాను నాకు సేవకుడిగా. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని నువ్వు ఇవ్వగలిగితే గనక దేవుడు నీ కుటుంబంలో అద్భుతాలు చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యములు నీ కుటుంబంలో చేయగలుగుతాడు. దేవుని సమయాన్ని మనం దొంగిలిస్తే రాత్రి ఒక సేవకుడు ఇదే 3 గంటల ప్రేయర్లో మాకు ఎవ్రీడే ఉంటుంది. ఆయన చెప్పుకుంటే ఆ పరిస్థితి ఏంటంటే, వాళ్ళు మిస్సెస్ అంట అంగన్వాడీలో పనిచేసి ఎక్కడ 2023 ప్రాంతం నుంచి ఆయన చెప్పుకుంటున్న పరిస్థితి. ఆ పట్టుకొచ్చిన బియ్యంతో వారు వండుకొని తిన్న సందర్భాలు. ఎవరో కాదు, మంగమూరు దేవదాసయ్య గారి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. అలా దేవుని ప్రార్థన మానలేదు వాళ్ళు. ఈరోజు వాళ్ళ ఇల్లు అంట, ఆయన డేవిడ్ అని ఒక చావుకుడు నాతో చెప్తున్న మాట, కారుల గ్యారేజ్లో ఉంటుందంట. ఏంటి? కారుల గ్యారేజ్. ఆయన ప్రతి వారం మంగళవారం సువార్త మానడాయన. ఎన్నో సైకిల్ విరగొట్టారు, ఎన్నో ఆటోలు పాడు చేశారు. ప్రార్థన చేయండి అయ్యి అంటారు. నేను కాక మొన్న దేవుడు గొప్ప అద్భుతమైన వ్యాన్ ఇచ్చాడు వాళ్ళకి. నాకు పెద్ద బస్సు కావాలి ఇప్పుడు సువార్తకి వెళ్ళడానికి. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, దేవుని కొరకు నువ్వు తృష్ణగా ఉంటే కనుక తప్పనిసరిగా నీ ఆశనైనా నెరవేరుస్తాడు. ఆ యొక్క అంగన్వాడీలో వచ్చే బియ్యం తిన్న బ్రతుకు వాళ్ళది. కానీ ఈరోజు ఏం చేసింది తెలుసా? కొడుకులు ఇంజనీర్లు, కోడలు MBBS డాక్టరు, ఉద్యోగం మానేసి ఆమె వచ్చి ఇప్పుడు స్వార్థ పరిచయలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎందుకు ఆశీర్వదించడం? ఆయన కొరకు నువ్వు నిలబడితే ఎందుకు ఆశీర్వదించడు? రాత్రి మీ సేవకులు వేదకుమార్ అన్న ఆన్లైన్లో ఒక మీటింగులో వాక్యం మాట్లాడమంటే అక్కడ మాట్లాడితే, నేను దుబాయ్లో ఉన్నాను అని నా సాక్ష్యం పంచుకుంటూ, దుబాయ్ దేశంలోంచి దేవుడు నన్ను పిలిస్తే నేను సువార్తకు వచ్చి ఇక్కడ దేవుని పరిచర్యలో ఉన్నాను, దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, అత్యధికంగా ఆశీర్వదించాడు. ఆశీర్వదించడమే కాదు, అనేక మందికి ఒక వెలుగుగా నన్ను ఉంచాడని సాక్ష్యం చెప్పినప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, అయ్యా ఎంత మంచి ఉద్యోగం విడిచిపెట్టుకుని నువ్వు వెళ్ళావంటే అది నిజంగా ఎంత భాగ్యమో దేవుని కొరకు అన్నాడు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, దేవుని కొరకు నువ్వు ఏదైనా విడిచిపెట్టుకుంటే కనుక నీకు రెండింతల ఆశీర్వాదాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఒకవేళ నేను ధనం కోసం నేను ప్రయాసపడి నేను పరిగెట్టుంటే కనుక ఈరోజు ఈ భాగ్యం నాకు వచ్చుండేది కాదు. ఆయనను కలిగి ఉండట గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం. అటు రీతి అనుభవాల్లో ఉన్న మీ అందరికీ నా వందనాలు తెలియపరుస్తున్నాను. సంఘము కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ యొక్క యవనస్తుల కొరకు, యవన బిడ్డల కొరకు, మీ భర్తల కొరకు మీరు ప్రార్థన చేయండి. సంఘమంతా వచ్చి ఇక్కడ కూర్చుంటే సావుకునికి ఎంత ఆనందమో తెలుసా? ఈరోజు సంఘము సత్యములో లేక అసత్యములో నడుస్తున్న వారు చాలామంది కనిపిస్తున్నారు. యోహానుకు రాసిన 3వ పత్రికలో ఒక మాట కనబడుతుంది. యోహాను రాసిన 3వ పత్రికలో మనం చూసినట్లయితే కనుక, యోహాను రాసిన 3వ పత్రిక మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదివితే గనక, ఇక్కడ యోహాను గారు మాట్లాడుతూ, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయకు శుభమని చెప్పు వ్రాయినది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పగా విని బహు సంతోషించి తిని, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైనా సంతోషము లేదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన పిల్లలు ఏ రీతిగా ఉన్నారు? మన పిల్లల యొక్క పరిస్థితి ఏంటి? ఈ అంచె దినాలు, అపాయకరమైన దినాలు
మన భర్తల యొక్క పరిస్థితి. అపోస్తలుడైన పౌలు గారు అందుకని అన్నారు, విశ్వాస అయిన భార్య అవిశ్వాస అయిన భర్త కొరకు ప్రార్థన చేయాలి, విశ్వాస అయిన భర్త అవిశ్వాసరాలైన భార్య కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావో ఆ ప్రార్థన దేవుని సముఖమునకి వెళ్ళి వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయటానికి. ఏం కార్యాలంట? గొప్ప కార్యాలు. సాక్ష్యాలు లేవా? అలాంటి సాక్ష్యాలు. త్రాగుబోతులు మార్చబడిన సందర్భాలు ఉన్నాయి, వ్యభిచారులు మార్చబడిన సంఘటనలు సందర్భాలు ఉన్నాయి. నా జీవితంలో బోల్ మంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. దుబాయ్ దేశానికి ఇప్పుడు బాగా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్యాడిస్టు పవన్ గోగి అని వాడబడుతున్నాడు ఒక ఆయన. ఆయన మా మందిరానికి దుబాయ్లో ఉండగా వచ్చినప్పుడు మా ఆరాధన, ఆ అభిషేకం, వాతావరణం అంతా చూసిన తర్వాత ఆయనలో కలిగిన పశ్చాత్తాపం ఏంటంటే, ఆ వచ్చే ముందు రోజు నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి తీసుకొచ్చిన వాళ్ళని, వచ్చే ముందు రోజు కూడా వారి రూమ్లోనంట మందు తాగారంట. నాతో చెప్పిన సాక్ష్యం, అన్న దేవుడు ఈ ఆరాధనలో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాతో మాట్లాడిన విషయం, ఈ క్షణం నుంచి నేను దీని జోలికి నేను వెళ్ళను. యథార్థంగా ఒప్పుకుంటారు ఎవరైనా? యథార్థంగా. మొన్న ఒక పెళ్ళికి వచ్చాడు ఇక్కడే, చంద్రశేఖర్ వాళ్ళ మేనల్లుడు కాదు, అన్న కొడుకు పెళ్ళికి వచ్చిన తర్వాత నేను ఆ స్టేజ్ మీదకి వెళ్తున్నాను, నన్ను చూసాడు. చూసి ఆ స్టిక్స్ అక్కడ పడేసేసి పరిగెట్టుకుని వచ్చి కౌగిలించి పెట్టుకున్నాడు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఎప్పుడైతే మనము దేవుని ఎదుట తీర్మానం తీసుకుంటామో, ఎప్పుడైతే మనము దేవుని దృష్టిలో దేవునికి నిర్దోషంగా మనం కనపడతామో, తప్పనిసరిగా నీ నా బ్రతుకులో కార్యాలు చేయగలిగిన సమర్థుడైన ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో, ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు అతన్నే వాడుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఎప్పుడైతే ఈ సహవాసానికి నడిపించబడతారో, నేను ఒక మాట చెప్తాను, మీ సేవకులు అందిస్తున్న వాక్యము ఏంటంటే, మీ సేవకులు అందిస్తున్న వాక్యము, మరి వీళ్ళందరూ ఆదివారం వస్తారో రారో తెలియదు, కానీ వస్తే కనుక వారు వింటే కనుక వెళ్ళిన వాక్యము వారి జీవితాల్లో మార్చుకోకుండా ఉండలేదు. కంపల్సరీ వాక్యం అనేది వారి హృదయంలోనికి వెళ్ళాలి తప్ప వారి బ్రతుకులను మార్చివేయగలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు నిలబడి వాక్యం ప్రకటిస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క వాగ్దానాలను వారు పొందుకున్నారో, ఇదిగో మీరు పట్టణంలో వేచి ఉండండి, మీ మీదకి నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను, కనుక మీరు వేచి ఉండండి అన్నప్పుడు ఆ పెంతెకొస్తు దినమందు వారందరూ ఏంటంట ఆ మేడగదిలో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారంట. అపోస్తలుల జీవితంలో కార్యాలు జరగటానికి మొట్టమొదటి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ. ఏంటంట? పరిశుద్ధాత్మను వారు ఎప్పుడైతే పొందుకున్నారో, వారు పరిశుద్ధాత్మను నింపబడి అన్య భాషలు మాట్లాడుతూ దేవునిని మహిమపరిచినప్పుడు వారిని చూసిన అనేక మంది అక్కడ ఉన్నవారు మారు మనసు పొందినట్లుగా మనము చూడగలుగుతున్నాం. వెనువెంట పేతురు గారు నిలబడి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఒక్క ప్రసంగానికి 3,000 మంది మార్చబడ్డారండి. ఎంతమంది? 3,000 మంది మార్చబడ్డారు. కనుక మనము అపోస్తుల కార్యము 3వ అధ్యాయంలో మనము చూసినట్లయితే కనుక, అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 2వ అధ్యాయం మనం చూసినట్లయితే కనుక 38వ వచన భాగము, వీళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఎప్పుడైతే 2వ అధ్యాయం 1వ వచనం, పెంతెకొస్తు దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారి కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అని ఇక్కడ దేవుని లేఖనం సెలవిస్తుంది. కనుక నిజంగా పరిశుద్ధాత్మ ఉన్నాడా అని మనం ఆలోచన చేస్తే కనుక ఎంతమంది అనుభవాలు ఉన్నాయో నాకైతే నేను అడగను, మీకుందా అని నేను అడగను. కానీ నేను పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మను నేను పొందుకున్నప్పుడు నాకు తెలియదు నేను ఏం చేస్తున్నానో నాకు తెలియదు. అంటే అంత శక్తి ఉంటుందా అంటే, ఇక్కడ తెలపబడిన మాటలు ఏంటంటే, వారి మీద పరిశుద్ధాత్మ వాలినప్పుడు అంట వారు శక్తి పొందుకున్నట్లుగా దేవుని లేఖనము సెలవిస్తున్నది. నన్ను దగ్గర యనమండగరు పట్టుకున్నారు. ఎంతమంది? యనమండగరు పట్టుకున్నారు. తర్వాత నేను ఆ వీడియో చూసిన తర్వాత నాకే ఆశ్చర్యం అనిపించింది. అంటే దేవుని యొక్క ఆత్మ ఒక మనిషి మీద కుమ్మరించబడినప్పుడు తట్టుకోలేని పరిస్థితి అన్నమాట. వాడు
కనుక ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ నీ మీద కుమ్మరించబడతాదో అప్పుడు నీ బ్రతుకు నీ జీవితము టోటల్గా మారిపోతుంది. అప్పటి వరకు లోక సంబంధంగా ఉన్న నేను, అందరినీ తిట్టిన నేను, ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డానో నా బ్రతుకు మారిపోయింది, నా స్టైల్ మారిపోయింది, నా మాట మారిపోయింది. ఈరోజు దేవుడు వాడుకుంటున్నాడంటే దానికి గల కారణాలు ఏంటంటే దేవుని ఆత్మ ద్వారానే. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మొట్టమొదటి పరిశుద్ధాత్మ దేవుని అడిగేది ఒకటే, ప్రభా నేను వెళ్తున్నాను, నీ బిడ్డలకు ఏదైతే కావాలో నువ్వు మాట్లాడని నేను వెళ్తూ ప్రార్థన చేసుకుంటాను. అంతే తప్ప నేను ఇక్కడికి వచ్చి ఏదో వాక్యం చెప్పాలంటే అది జరగని పని. కనుక ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం నడిపించబడతామో మన జీవితాల్లో, మన బ్రతుకులో గొప్ప గొప్ప అద్భుతాలు దేవుడు చేయగలుగుతాడు. కనుక పేతురు నిలవబడి అంటున్నాడు, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. గనుక ఇక్కడ మనం చూసినట్లయితే గనక అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పి ఇంకును అనేకమైన వివిధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకి తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించును. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారంట. కనుక అపోస్తుల యొక్క బోధలో ఉన్న ఈ అర్థాన్ని మనం ఆలోచన చేసినట్లయితే కనుక మొట్టమొదటిగా వారు సహవాసం కలిగి ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఏంటంటే వారు అపోస్తుల బోధలో ఉన్నారు, రెండవది సహవాసంలో ఉన్నారు. అంటే మీరు విన్న బోధ సహవాసానికి తీసుకెళ్ళగలుగుతుంది. మనం వినిన బోధ మనల్ని సహవాసానికి నడిపించగలుగుతుంది. ఎప్పుడు నువ్వు వాక్యం విన్న తర్వాత సహవాసం ఎప్పుడు కూరుతాం? ఈ వాక్యం విన్న అనేక మంది పలాని సేవకులు వాక్యం బోధిస్తున్నారు, మనం కూడా వెళ్ళి వినాలని వచ్చిన అనేక మంది సమూహము సహవాసముగా కోర్చబడుతుంది. కనుక అపోస్తుల బోధ విషయంలో మనం ఆలోచన చేస్తే అపోస్తుల బోధ ఖండితంగా ఉన్నది. ఏ రీతిగా ఉంది? అపోస్తుల బోధ ఖండితంగా ఉన్నది. కనుక ప్రస్తుత కాలంలో సంఘాలలో అపోస్తుల యొక్క బోధ అరుదుగా కనపడుతున్న సందర్భాలు కనపడుతున్నవి. అపోస్తుల బోధ అరుదుగా కనపడుతున్న సందర్భాలు కనపడుతున్నాయి. కనుక తిమోతికి రాసిన 2వ పత్రికలో కొన్ని మాటలు కనపడతాయి. కనుక తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చూస్తే కనుక అపోస్తుల బోధ ఎంత ఖండితంగా ఉంటుంది అనేది మనం ఆలోచన చేస్తే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యము చేయటానికి పూర్ణముగా సిద్ధపడి దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఖండించుటకును నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అలాంటి యొక్క బోధలు ప్రస్తుత కాలంలో కనపడుతున్నాయని మనం ఆలోచన చేసినట్లయితే కనుక నిన్ను పొగిడే బోధలే, నన్ను పొగిడే బోధలే. అవునా? నా సహవాసానికి కొంతమంది వస్తుంటారు, ఏమి నేర్చుకున్నారు? కనీసం మీరు నేర్చుకున్న ఒక మాట చెప్పండి అంటే సంఘంలో మాకేమీ అర్థం కావట్లేదని చెప్తున్నారు వాళ్ళు. ఏంటంట? వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదంట. మీరు చెప్తున్న మాటలు, మీరు చెప్తున్న ఈ సత్యాలు మాకు కనిపించట్లేదని చెప్తున్నారు, వాళ్ళు వినిపించట్లేదని చెప్తున్నారు. దానికి గల కారణాలు ఏంటంటే ఈరోజు అలనాడు బెరాయా సంఘస్థులు వాక్యం మీద మంచి పట్టు కలిగిన వారిగా ఉన్నారు. ఎలాగున్నారంట? బెరాయా సంఘస్థులు వాక్యం మీద మంచి పట్టు కలిగిన వారిగా ఉన్నారు. దైవజనుడు ఇక్కడి నుంచి మాట్లాడుతుంటే అక్కడుండి వారి వాక్యాలను పరిశీలన చేసినట్లుగా కనబడుతుంది. కనుక బెరాయా సంఘస్థుల వలె ఉండవలసిన మనం ఈరోజు ఏ రీతైన అనుభవాల్లో ఉన్నామంటే, ఆదివారం వెళ్తున్నాము, ఆయన ఏదో చెప్తున్నాడు, విన్నాము, వచ్చేస్తున్నాం, మళ్ళీ మనకి జ్ఞాపకం ఉండదు. ఎప్పుడైనా మీరు వెళ్ళి మీ సేవకుడు చెప్పిన వాక్యాన్ని తిరిగేసి మీరు పరిశీలన చేసిన సందర్భం ఎక్కడైనా ఉందా? ఉంటుందా? లేకపోతే మళ్ళీ వారమేనా? ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నన్ను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది ఒకటి ఉంది నా దగ్గర. ఎవరైనా ఏదని చెప్తే రాసుకుంటాను నేను. ఒక వ్యక్తి ప్రసంగం చేస్తున్నప్పుడు దాంట్లో ఉన్న సత్యాలను తీసుకుని నేను కూడా దాన్ని ఒక నూతనమైన ప్రసంగంగా తయారు చేసుకుంటాను. మీకు ఎంతమందికి రాసుకునే అలవాటు ఉందో నాకైతే తెలియదు, కానీ ఆ రాసుకుంటం వల్ల మీకు కలిగే లాభాలు ఏంటో నేను గొప్పగా చెప్పగలుగుతాను. నేను దాని ద్వారా నువ్వు కూడా ప్రకటించే అవకాశం నీకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవది, సేవకుడు చెప్పేది సత్యమో కాదో నువ్వు
తెలుసుకోగలుగుతావు. మేము చెప్పేది సత్యమో కాదో మీరు తెలుసుకోగలుగుతారు. మేము అబద్ధం చెప్తే అక్కడ రాసుకుంటారు కదా, అరే సేవకుడు ఎందుకు ఇలా చెప్పాడు. మన బెహరన్ దేశం వెళ్తే బెహరన్ దేశములు ఒక ఆయన అబద్ధం చెప్పాడు అక్కడ వాక్యం, బిషప్ గారు. అయినా ఎవరు? బిషప్ గారు. తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత రెండోసారి నన్ను పిలుస్తారు వాక్యం చెప్తూ. ఆ సేవకుని నేను అడిగాను, అయ్యా ఆ రోజు పలాని వాక్యం అయినా ఇలాగా అబద్ధం చెప్పాడు. ఆయన మొట్టమొదటి క్రిస్మస్ సిమియోన్ దగ్గర జరిగిందని చెప్పాడు. ఇది అబద్ధం కాదు, మొట్టమొదటి క్రిస్మస్ ఎక్కడ జరిగిందో మనకు తెలియదా, ఎవరికి తెలిసిందో తెలియదు అబద్ధం చెప్పినట్టు. అవునయ్యా నిజమే, కానీ వాళ్ళు పెద్దవారు కదా, బిషపులు కదా, మనము అడగలేము. అయ్యా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. బిషపా ఇక్కడ అన్నాడు, దైవజనుడు సన్నద్ధుడై పూర్ణముగా సిద్ధపడి. ఎలాగుండాలంట? దైవజనుడు సన్నద్ధుడై పూర్ణముగా సిద్ధపడి దైవావేశం వలన కలిగిన లేఖనము. ఇది ఎవరో రాసింది కాదు, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన లేఖనము. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షించడానికి కూడా ఇది ప్రయోజనకరంగా కనపడుతుంది. మరి ఈరోజు ఎందుకు ఆ రీతైన బోధలు మనకు కనిపించట్లేదు? ఎందుకు అలాంటి యొక్క బోధలు ఈరోజు వినిపించట్లేదంటే కేవలం ఎవరో చెప్పనా, కూర్చున్న మీరే, మిమ్మల్ని కాదులే అనేది నేను, కానీ కూర్చున్న ఆడియన్సే. ఈరోజు ఒక సేవకుడు అన్నాడు, మీకులాగే మేము బోధ చేస్తే మా సంఘంలో జనాలు ఉండరండి, మా గొంతు ప్రాంతంలోనే. అంటే మరి ఇంకేం బోధ చేస్తావు నువ్వు? ఒకరిని అడిగితే అన్నారు, మాకు ఇంతవరకు ప్రకటన గ్రంథంలో ఉన్న ఆ మాటలు ఇంతవరకు మా సేవకుడు చెప్పిన దాఖలాలు లేవన్నారు. ఏంటంట? ప్రకటన గ్రంథంలో ఉన్న మాటలు, 7 పాత్రలు, 7 తెగుళ్ళు, 7 బూరలు, వాటి గురించి ఎప్పుడు మాకు చెప్పిన సందర్భాలు మాకు లేవంటున్నారు వాళ్ళు. మరి ఇంకేం చదువుతున్నాడు దైవజనుడు? లేఖనం చదువుతున్నాడా లేదా? పరిశీలన చేస్తున్నాడా లేదా? దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు. కనుక దేవుని లేఖనాన్ని మనం పఠించేవారిగా ఉండాలి. ఎప్పుడైతే బెరాయా వారి వలె మనము వాక్యాన్ని తెలుసుకున్న వారిగా ఉంటామో అప్పుడు సేవకుడు మాట్లాడే ప్రతి ఒక్క మాటను మనము గమనించగలుగుతాం. ఈ సేవకుడు నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడు. కనుక దైవజనుడు మొట్టమొదటి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఉంటాడంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ప్రేరణతో వాడు నిలవబడతాడు, ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ కలిగి ఉంటాడో అప్పుడు మాత్రమే సిద్ధపాటు కలిగి ఉండగలుగుతాడు. కనుక ఈ అపోస్తులు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత వారు నిలబడిన వెంటనే వెనువెంటనే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం అపోస్తుల ద్వారా. కనుక ఇక్కడ పేతురు విషయంలో మనం చూస్తే పేతురు ముందు వేరేగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ ద్వారా వీరు నింపబడ్డారో ఈ 12 మంది అపోస్తులు, ఈ అపోస్తులతో పాటు ఉన్న 120 మంది, ఎంతమంది టోటల్ మొత్తం 120 మంది, ఆ 120 మంది కాస్త ఎంతమంది అయిపోయారంట? 3000 మంది. 3000 మంది పైన ఈ 120 మందితో లెక్కేసుకుంటే మనం. కనుక సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ వచ్చింది. ఎలాగంట? సంఘము విస్తరించుతూ వచ్చిందనమాట. దీనంతటికి గల కారణాలు ఏంటంటే దేవుడు అపోస్తులకి ఏదైతే చెప్పాడో దానిని మాత్రమే వారు కొనసాగించుకుంటూ వచ్చారే తప్ప వారి సొంత ఆలోచనలు ఎప్పుడు వారు చేయలేదు. వారి సొంత ఆలోచనలు ఏది వారు చేయలేదు. కనుక అపోస్తుల కాలంలో సేవ విస్తరించడానికి గల కారణాలు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రోజుల్లో మరి విస్తరించట్లేదండి అని మీరు నన్ను అడగొచ్చు. విస్తరించట్లేదా అని మీరు నన్ను అడగొచ్చు. ఈరోజు పిలుపు లేని సేవ ఎక్కువైపోయింది. ఏమైంది? పిలుపు లేని సేవ. ప్రతి ఒక్కడు బైబిల్లో 4 మాటలు నేర్చుకుంటున్నాడు, వచ్చేస్తున్నాడు సేవకి అంతే. నేను కొంతమంది యవనస్తులు వీడియోలు చూస్తాను నేను యూట్యూబ్లో. వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు అర్థం కాల వాళ్ళు, కానీ వాళ్ళు సేవకులు ఫేమస్ అయిపోతున్నారు వాళ్ళు. నేను ఒక మాట చెప్తాను, దేవుడు నిన్ను పిలవకుండా కనుక సేవకు వస్తే చాలా భయంకరంగా ఉంటుంది. దేవుడు నిన్ను పిలవకుండా సేవకు కనుక వస్తే కనుక చాలా భయంకరంగా ఉంటుంది. దేవుని పిలుపు వేరు. నేను 1కి 4 సార్లు నేను ఆలోచన చేశాను. సేవకుడు నాతో మాట్లాడుతున్నప్పటికీ ఊరికో పాస్టర్ జోకులేకన్నాను నేను. లేదు ప్రభుదాసు, నువ్వు ఇండియా వెళ్ళిపోతావంట, నువ్వు ఇండియా వెళ్తావంట, ఇండియాలో నువ్వు మంచి సువార్త పరిచర్య చేస్తావంట,
నువ్వు దేవుని విషయంలో గొప్పగా వాడబడతా ఉంటా. దేవుడు నాకు బయలుపరిచాడు, నాకు చెప్పమన్నాడు, నేను చెప్పాను అన్నాడు. ఆ రోజు నుంచి నాకు శ్రమలు స్టార్ట్ అయినాయి నా ఉద్యోగంలో. కానీ ఈరోజు ఆ సేవకుడు పలికిన మాట అక్షరాల నా జీవితంలో నెరవేర్చబడ్డది. హల్లెలూయా. అక్షరాల నా జీవితంలో నెరవేర్చబడ్డది. ముందైతే నేను వెనకంజ వేశాను, నేను వచ్చిన తర్వాత కూడా వెనక్కి తిరిగాను నేను. కానీ దేవుడు విడిచిపెట్టలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వాడుకుంటూనే ఉన్నాడు. ఒక మాట చెప్పమంటారా? నేను రోజుకి వచ్చి 4 గంటలు నిద్రపోతున్నాను ఈ ప్రస్తుత కాలంలో. 4 గంటలే. రాత్రి అన్న ఇచ్చిన మీటింగు అయ్యేటప్పటికి నాకు 11, 12 అయిపోయింది. మరలా పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి కంపల్సరీ 3 గంటలు లేకపోయినా ఎంత బద్ధకమన్నా లేపేస్తారు మా వాళ్ళు. కాల్ చేస్తారు, కాల్ చేయకపోతే వాట్సాప్ కాల్ మొత్తం ఏదో ఒకటి చేసి లేపుతూ ఉంటారు. మళ్ళీ లేస్తాను మళ్ళీ 5 గంటల వరకు. ఇంకా 5 గంటలు మళ్ళీ మనకు వాటర్ వస్తుంది కదా, ఇదో ప్రాబ్లం మనకి. మళ్ళీ వాటర్ పట్టుకునేటప్పుడు ఇంకా తెల్లారిపోద్ది, ఇంకా నిద్రే లేదు ఇంకా. కనుక ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, సమయం లేదు, ఇంకా మనకి సమయము లేదు, అరుదుగానే ఉంది. ఏ సమయాన్ని ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. కనుక దేవుని ఆత్మ కలిగిన నీవు నేను మనం అందరము సిద్ధపాటు కలిగి ఉండాలి. అనేక మందిని సిద్ధపాటు చేసేవారిగా మనం ఉండాలి. కనుక ఈ సంఘ క్షేమాభివృద్ధి కొడుకులో పాలు పంపులు పొందుతున్న నీవు నేను మనమందరము ఈ సంఘ క్షేమాభివృద్ధి కొడుకుల ద్వారా నీ కుటుంబంలో మొట్టమొదట క్షేమం రావాలి, నీ కుటుంబంలో గొప్ప ఉద్యమం రావాలి. ఎప్పుడైతే నీ కుటుంబంలో ఒక రివైవల్ అనేది వస్తుందో అప్పుడు నీవు నీ కుటుంబంతో పాటు అందరూ కలిసి సంఘంలో కూర్చుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. కొర్నేలి కుటుంబము దేవుని సముఖములోను ఆ పరలోక రాజ్యానికి వారి యొక్క ప్రార్థన వెళ్ళిందంటే దానికి గల కారణాలు ఏంటంటే, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, తాను తన కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడిగా కొర్నేలి కుటుంబము కనబడుతుంది. అక్కడ మధ్యాహ్న వేళ కొర్నేలి అని పిలువబడి పరలోకం నుంచి దేవదూత వచ్చి నీ యొక్క ధర్మ కార్యాలు నీ ప్రార్థన దేవుని సముఖమునకు చేరి ఉన్నదని చెప్తున్నాడు. దేవదూత వచ్చేసింది. మరి మన ప్రార్థన, మన విజ్ఞాపన ఒకనొక దినాన అది కంపల్సరీ ప్రతిఫలం ఇస్తుంది. కంపల్సరీ ఒకనొక దినాన్ని నువ్వు దాన్ని చూడగలుగుతావు. నా బ్రతుకులో నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలను ఎప్పటి వరకు నేను తలపోసుకుంటూ ఉంటాను. నా బ్రతుకులు ఏది చేసినప్పటికీ, ఏ రోజు ఎన్ని విషయాల్లో నాకు దేవుడు అద్భుతాలు చేసినప్పటికీ ఏ విషయంలో నేను గర్వపడలేదు. ప్రతి ఒక్క విషయంలో కృతజ్ఞత ఆయనకి తెలియజేయడానికి నేను ఇష్టపడ్డాను తప్ప ఏ రోజు గర్వపడటం అనేది నా జీవితంలో లేదు. కనుక దేవుడు నన్ను హెచ్చించిన కొలది ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగిన వాడిగా నేను ఉన్నాను. కనుక అపోస్తుల విషయంలో మనం చూసినట్లయితే కనుక అపోస్తులు ఎప్పుడు గర్వపడిన సందర్భాలు లేవు. కానీ ప్రస్తుత కాలంలో సేవకులే వాళ్ళు గర్వపడుతున్న సందర్భాలు. అపోస్తులు గర్వపడలా. అందుకనే వారి ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించుకుంటూ వచ్చాడు. కనుక మనం ఆలోచన చేస్తే అపోస్తుల బోధ చాలా శ్రేష్టమైనది. అపోస్తుల బోధ చాలా శ్రేష్టమైనది. రెండోది, అది ఖండితమైనది. అది నీతి యందు శిక్షావిధి చేయడానికి కారణమై ఉంటుంది. చాలామంది అనుకుంటారు సేవకుడు ఒకవేళ ఖండితమైన మాటలు ప్రకటించినప్పుడు లేకపోతే బోధ చేసినప్పుడు నా గురించే చెప్తున్నాడు అని నువ్వు అనుకోవచ్చు, లేకపోతే నా గురించే మాట్లాడుతున్నాడు నువ్వు అనుకోవచ్చు. లేదు 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 వాక్యము నీ ఒక్కరి గురించేనా, అందరి గురించా? నేను చదివితే నాకు కనబడుతుంది, ఆహా ఓ నా నీదా అని. నువ్వు చదివితే నీకు. కనుక సేవకుడు ప్రకటించే మాట ఇటు వెళ్తుంది, అటు వెళ్తుంది, అందరికీ వెళ్తుంది. అది నీ గురించే మాట్లాడతాడని నువ్వెందుకు అనుకోవాలి? కనుక అపోస్తుల బోధ విషయంలో మనము ఆలోచన చేసినట్లయితే కనుక వారి బోధ శ్రేష్టమైనదిగా ఉన్నది. వారు బోధించిన వెంటనే గొప్ప గొప్ప కార్యాలు అక్కడ జరిగినట్లుగా మనము చూడగలుగుతున్నాం. రెండోది, వారు సహవాసమందు కూడి ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. వారి సహవాసంలో భేదాభిప్రాయాలు లేవండి. నువ్వు పెద్ద, నువ్వు చిన్న, గొప్ప అన్న భేదాభిప్రాయాలు లేవు. ఇప్పుడైతే మనకు వచ్చింది, సంఘాల్లో కూడా చొరబడింది అది. కానీ అపోస్తుల కాలంలో అది లేదు. అపోస్తులు వారు కూడి ఉన్నప్పుడు, లేదంటే వారి ఐక్యతతో ఉన్నప్పుడు, దేవుడు వారి సహవాసం కలిగి ఉన్నప్పుడు గొప్ప గొప్ప అద్భుతాలు చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. పేతురును చెరసాలలో వేశారు. సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేసిందంట. ఎక్కడున్నాడు పేతురు? చెరసాలలో ఉన్నాడు. సంఘము ఏం చేస్తుంది? అటు ఇటు తిరుగుతుందా సంఘము?
శ్రమల కాలంలో ఉన్న మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రస్తుత కాలంలో ప్రార్థన చేయాలా? దేవుని రాకడకు సూచనలు సగం అయిపోయినాయా? యుద్ధముల గురించి, యుద్ధ సమాచారం గురించి మీరు వింటారు. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యాలు లేస్తాయి. కరువులు, భూకంపాలు జరుగుతాయా? తెగుళ్ళు అయినాయా? అవలేదు. రానున్నది తెగులే. ఇప్పుడు మనకి తెగులు వస్తుంది. ఇప్పుడు ఏమొస్తుంది? కరువు వస్తుంది, తెగులు వస్తుంది. ముందు తెగులు వచ్చిందంటే తర్వాత కరువు వస్తుంది. ఎందుకంటే ఐగుప్తు దేశం మీదకి దేవుడైన యెహోవా పంపించిన 10 తెగులు వచ్చిన తర్వాతే మొత్తం వారి పంటలు ఏంటి, పాడి పంటల సమస్తం సర్వనాశనం అయిపోయినాయి ఈ 10 తెగుళ్ళ ద్వారా. కనుక ఇప్పుడు వస్తున్న తెగుళ్ళు ఏంట్రా అంటే యుద్ధం ఒక తెగులు అనుకోవాలి మనం, అంతేనా? మా అక్కకి ఇందాక మధ్యాహ్నం ఫోన్ చేస్తే, మా జ్యోతి అక్కకి, సునీత అమ్మోళ్ళు ఫ్రెండ్, క్లాస్మేట్, అంటుంది వాళ్ళు వాటర్ ప్లాంట్ మీద ఉప్పు నీళ్ళు సప్పనీళ్ళు చేసే వాటర్ ప్లాంట్ని కొట్టాడంట ఇరానోడు. కనుక ఆలోచన చేద్దాం. ఇలాంటివి దేవుని రాకడకు ఆయన ఏం చెప్పాడో అవన్నీ జరుగుతూ వస్తున్నాయి. మరి నీవు నేను మనమందరము ప్రార్థన విజ్ఞాపనలు ఎందు ఎడతెగక సహవాసం కలిగి ఉన్నామో లేదో మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మరి మీరు పురుకొల్పుతున్నారా మీ తోటి వారిని, పక్కవారిని? అమ్మా, మన మందిరంలో కొడుకులు జరుగుతున్నాయి, సంఘ క్షేమాభివృద్ధి కొడుకులు. ఆ సంఘ క్షేమాభివృద్ధి కొడుకుల ద్వారా మన కుటుంబాలు దీవించబడతాయి, మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. 7 దినాలు పెట్టారు. 7 దినాల్లో 7 సేవకులు వస్తారు. 7 అనేకమైన డిఫరెంట్ వేలో మనకు వాక్యాన్ని బోధిస్తారు. ఆ రెండమ్మ అని మీరు చెప్పగలిగారా? చెప్పి మీరు తీసుకురాగలిగారా? ఒక్కరైనా కూర్చోబెట్టగలిగారా? మీరు ఎంతమందిని తీసుకొచ్చారని నేను అడగను, కానీ కూర్చోబెట్టగలిగారా అని నేను అడుగుతున్నాను. నేను స్త్రీలకే కాదు, పురుషులకు కూడా నేను చెప్తున్నాను. నేను పరలోక రాజ్యంలో స్త్రీల సంఖ్య ఎక్కువలా కనపడుతుంది, పురుషుల సంఖ్య తక్కువలా కనపడుతుంది ఇప్పుడు. అవునా? ఎక్కడ చూసినా తండోపు-తండాలుగా స్త్రీలే ఉంటున్నారు. వాళ్ళ ప్లేసు ఫుల్ అయిపోయి మళ్ళీ మగవాళ్ళ దగ్గర ప్లేస్లోకి వచ్చి కూర్చుంటున్నారు. మరి ఇది ఒకసారి మనం పరిశీలన చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. కనుక ఆలోచన చేద్దాం మనం ఒకసారి. దేవుని వాక్యాన్ని ఎరిగిన మనము, దేవుని వాక్యాన్ని కలిగిన మనము ఏ రీతైన అనుభవాలు ఉన్నాం, మన సహవాసం ఎలాగుంది? అపోస్తులు అలనాడున్న సహవాసము ఈ కాలంలో కనపడుతుందంటే అది అరుదుగానే కనపడుతుంది. అలనాడు వారందరూ, స్త్రీలందరూ కూర్చుని అక్కడ ప్రార్థన చేశారంట. అక్కడ ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఆ పాప వెళ్ళిన తర్వాత స్త్రీలతో మాట్లాడినట్లుగా ఉంది. అమ్మమ్మ అని ఆ పర్యటనకి వెళ్ళిందంట. పేతురు అంకులు వచ్చాడు. ఎవరికో పెంచదానా? పేతురు అంకులు చెరసాల్లో ఉన్నాడు, ఇప్పుడు ఎందుకు వస్తాడో? నీకేమైనా దెయ్యం పట్టిందా? మరి వీళ్ళు ప్రార్థన ఏమైపోయిందో తెలియదు మనకి. అవునా? ప్రార్థన చేస్తున్నారు, కానీ పేతురు మాత్రం చెరసాల్లో ఉన్నాడు. అనుకుంటాడు పేతురుని బయటికి తీసుకొస్తారు, ఎలాగ చంపేస్తారు పేతుర్ని అని వీళ్ళు అనుకుని ఉండొచ్చేమో, కానీ ప్రార్థన మాత్రం చేస్తున్నాడు. వీళ్ళు ఆలోచనలు ఎలాగున్నప్పటికీ నువ్వు ప్రార్థించే నీ పెదవుల నుంచి వచ్చే ప్రార్థన, మా పేతురు గారిని తప్పించి దేవా అన్న ప్రార్థన దేవుడు కంపల్సరీ ఆలకించి పేతురు గారిని మాత్రం బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సహవాసంలో ఉన్న ఆ గొప్ప ఆ శక్తి అలాంటిది అనమాట. కనుక మీరు ఆదివారం ఈవినింగ్ కూడుకుంటారా? మీరు సాయంత్రం కూడుకోరా? అయిపోయిన వెంటనే పరుగు ఇంక మనం. కానీ మా సంఘంలో, మా జీడిఎం సంఘంలో, గొంతు సంఘంలో ఇప్పుడు కాదు, నా చిన్నప్పుడు వాళ్ళకి నేను చాపలేసేవాడిని, స్త్రీలకి చాపలేసేవాడిని. మంచి భక్తి పరులు వాళ్ళు అప్పటి కాలంలో. ఆ కేటగిరీకి చెందిన వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు, అందరూ చనిపోయారు. మ్యాక్సిమం అందరూ చనిపోయారు, పెద్దవాళ్ళు అందరూ. వాళ్ళు మంచి ప్రార్థనా పరులు. మా పాస్టర్ గారు, వారు అమ్మగారు కానివచ్చు, మట్టా కాంతమ్మ గారని, తర్వాత వీళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ మేము చాపలేస్తే ఆరాధన అయిన తర్వాత వాళ్ళందరూ మరలా ప్రార్థన చేసి ఆ 4:05 అప్పుడు వెళ్ళి వారు భోజనాలు చేసేవారు అనమాట. కనుక అప్పుడున్న సహవాసము ఇప్పుడు ఏమైపోయింది? అప్పుడు కలిగి ఉన్న సహవాసం ఎందుకు ఇప్పుడు లేదు అనేది మనం ఆలోచన చేస్తే మనకంతా బిజీ షెడ్యూల్ అయిపోయింది. ఈ కంప్యూటర్ యుగంలో బిజీ షెడ్యూల్ అయిపోయింది అనమాట. మొబైల్ లేని బ్రతుకు లేదు ఈరోజు. ఏముంది? మొబైల్ లేని బ్రతుకు లేదు. కనుక మొబైల్లో పోనీ దేవుని వాక్యమో ఏదో వింటున్నావా, లేకపోతే దానిలోంచి రెఫరెన్స్ చూసుకున్నావంటే పర్వాలేదు. లేదు, తుచ్చమైన వాటిని ఈరోజు ప్రజలు చూస్తూ ఈరోజు దేవుని మందిరాన్ని కూడా నడిపించబడలేని పరిస్థితులు గుండా అయిపోయింది ఈరోజు. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే గనక, సంఘములో గొప్ప గొప్ప అద్భుతాలు జరగాలి అంటే మనము సహవాసము కలిగి ఉండాలి. సహవాసం కలిగి ఉన్నప్పుడే మనము
ఐక్యతతో సమాధానంతో ఉన్నప్పుడే గొప్ప గొప్ప అద్భుతాలు మనము చూడగలుగుతాం. కనుక అపోస్తులు ఆ రీతైన అనుభవాల్లో ఉన్నట్లుగా దేవుని లేఖనం సెలవిస్తున్నది. మరి మనం ప్రార్థించినప్పుడు ఎప్పుడైనా అద్భుతాలు చూడగలిగామా అని మనల్ని మనము ప్రశ్న వేసుకుంటే గనక ఆన్సర్ వచ్చేస్తుంది. నీ ప్రార్థనకు జవాబు దొరికిందా, నీ ప్రార్థనకు జవాబు దొరికిందా అని ఆలోచన చేస్తే కనుక ఆన్సర్ నీకు వస్తుంది. నేను గతించిన ఒక 3-4 సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తున్నాను. నేను నా ఫ్రెండ్స్ దుబాయ్ నుంచి వచ్చేసాము అనుకోవాలి, దుబాయ్ వెళ్దాం ఎవరో ఒకసారి అంటే, మరి మన వాళ్ళని వీసా పంపించమని చెప్తాము, మనం అందరం ఒకసారి వెళ్ళి మనం ఒక టీం వర్క్ చేసాం కదా అని సంఘాలు తిరుగుదామని అనుకున్నాం. ఇంతలో నేను ప్రార్థన చేసుకుంటానున్నాను. మా సంఘ పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి అన్నారు, బావగారు అందరూ వచ్చి వెళ్తున్నారు, ఈ దుబాయ్లో మీరు మంచి సేవ చేశారు కదా, ఒకసారి రావచ్చు కదా అన్న. బావగారు నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు కార్యం చేస్తే తప్పనిసరిగా నేను వస్తాను అన్నప్పుడు, మీకు ఎందుకు, మీరు రండి నేను వీసా పంపిస్తాను అన్నాడు. ఎగిరి గంతేసా నేను. దేవునికి స్తోత్రం కలిగింది. అలా చూస్తారేంటి? ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇస్తే మీరు దేవునికి స్తోత్రం చెప్పాలి తప్ప చల్లగా ఉన్నారు ఎందుకు? ఎగిరి గంతేసి దేవా నీకు స్తోత్రం అన్నాను నేను. కనుక దుబాయ్ దేశం వెళ్ళాను. దుబాయ్ దేశంలో కూడా ఖండితమైన బోధ చేసి వచ్చాను నేను. వాళ్ళ డబ్బుల కోసమో వారిచ్చే ద్రవ్యాల కోసమో నేను అస్సలు ఆశపడలేదు. ప్రకటించాను, నేను వచ్చేసా. రాత్రి అన్న వాళ్ళ ఫ్రెండ్ అంట ఆయన, బ్రదర్ ఈసారి మీరు దుబాయ్లో అడుగు పెడితే కనుక ముందు మాకు చెప్పండి, డైరెక్ట్ మేము వచ్చి మేము తీసుకెళ్తాం మా సంఘానికి అని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మనం మొరపెట్టినప్పుడు సహవాసం కూడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా నా ప్రార్థనకు జవాబిస్తాడు. కనుక అపోస్తుల యొక్క ప్రార్థన ఆలకించాడు ఆయన. వారు సహవాసం కలిగి ప్రార్థన చేసినప్పుడు చెరసాలలో ఉన్న పేతురును బయటికి రప్పించడానికి గొప్ప అద్భుతం చేశాడు. పేతురికి అంతుపట్టలేదంట. మొదటిగా ఉంది, రెండోగా ఉంది, మూడోగా దీన్ని బయటకు వచ్చినప్పటికి కూడా తెలియదంట. బయటకు వస్తే చూస్తే ఓహో దేవుడు తన దేవదూతను పంపించి నన్ను రక్షించాడని అప్పుడు దేవుని మహిమపరచడం, ఆ ప్రార్థించే వారి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టడం ప్రారంభించాడు. గనుక అపోస్తుల బాధలోను సహవాసంలోను ఉన్నట్లయితే గనక తప్పనిసరిగా దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. మూడో విషయం చూస్తే రొట్టె విరుచుటయందు, ఏంటంట అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు. అసలు రొట్టె ఎందుకు విరవాలి? మనం రొట్టె ఎందుకు విరవాలి? ఈరోజు రొట్టె విరిసే సమయం. ఏ రోజమ్మా? పస్కా పండుగ రోజేనా? పస్కాని ఎక్కడ ఆచరించారు వాళ్ళు? అడగదిలోనేనా? అక్కడైనా జరుగుతుంది కార్యక్రమం? ఈరోజేనా? దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. నేను చెప్పేది అబద్ధమా? అబద్ధం కాదు కదా. ఈరోజు గొప్ప పండగ, ఇశ్రాయేలీలకి గొప్ప పండగ ఈరోజు. కనుక ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రతిదానికి లింక్ ఉంటుంది. కనుక రొట్టె విరుచుట యందు ఏంటంట, సంఘం ఏం చేసిందంట, అపోస్తుల బోధ యందు, సహవాసమందు. మొదట మీరు బోధ వినేవారిగా ఉండాలి. ఏ బోధ? అపోస్తుల బోధ. రెండోది సహవాసం కలిగి మీరు ప్రార్థించేవారిగా ఉండాలి. మరి ప్రార్థన చేస్తున్నారా సహవాసం కలిగి? ఇంటింటా ఏంటంట లేదా? అమ్మాయి అక్క ఇలాగంటుంది, ఇంటింటా లేదా అంటుంది. ఉండాలి. నేను ఒక మాట చెప్పనా, ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో, నేను చెప్తున్నాను, నేను ఈరోజు ఈ రీతిగా ఉండటానికి గల కారణం ఏంటో తెలుసా? నా కుటుంబంలో ఏదో సమయంలో ఎక్కడ దిక్కుని ప్రార్థన అనేది ఉంటుంది. ఒకరు ఫోన్ చేస్తారు 3 గంటలకి, పడుకుందామని అప్పుడే పడుకుందాం అనుకున్నా, అన్న వచ్చి ఒక 20 నిమిషాలు వాక్యం చెప్పవా ఆన్లైన్లో. తర్వాత ఎవరొకరు వస్తారు ఇంటికి, బాబు ప్రార్థన చేయవా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, దేవుని యొక్క సన్నిధి నీ గృహంలో ఉంటే కనుక నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తా. మీరు ఎన్ని తలకిందులైనా పడండి, ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చిన దేవతలకు మీరు మొక్కండి, కానీ నేను నా ఇంటి వారిని మాత్రము యెహోవాను సేవిస్తాము. నీతిమంతుల గుడారములో రక్షణను గురించిన సునాది గీతములు వినిపించబడును. ఇటు ప్రార్థన లేదు, ప్రస్తుత కాలంలో సహవాసం లేదు,
రక్షణను గురించిన సునాది గీతములు అంతకంటే లేవు. అవునా? యెహోషాపాతు యుద్ధానికి పంపించడానికి, వినాలి చాలా జాగ్రత్త, యెహోషాపాతు యుద్ధానికి పంపించడానికి అనేక మంది వారు మంచి అలంకరణ ధరించిన వారిగా, పరిశుద్ధ అలంకరణ ధరించిన వారిగా వారిని ఏర్పాటు చేసి వారు పాడటానికి స్తుతించడానికి వారిని పురుకొల్పాడంట. ఎవరు? యెహోషాపాతు. యుద్ధానికి వెళ్ళే సమయంలో వాళ్ళ యుద్ధానికి పాటలకి సంబంధం ఏంటంటే, వీళ్ళు పాడి స్తుతిస్తుంటే జరిగిన కార్యం ఏంటో తెలుసా? వారిలో వాళ్ళే పొడుచుకుని చచ్చిపోయారు. ఏం జరిగింది? వాళ్ళలో వాళ్ళే పొడుచుకుని చచ్చిపోయారు అన్నమాట. కనుక నువ్వు సహవాసం కలిగి ప్రార్థన చేస్తే, సహవాసం కలిగి దేవుని ఆరాధించగలిగితే కనుక దేవుడు నీ కుటుంబంలో, నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఒక్క మాట చెప్తాను, ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే దేవుని మహిమపరుస్తారో ఆ కుటుంబంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. కార్యాలు చేయటమే కాదు కానీ, నీతిమంతుడైన నీ గుడారం ముందు అన్యులు వచ్చి నిలబడతారు, లోకస్తులు వచ్చి నీ ముందు నిలవబడతారు, నీ వంటి భయపడతారు. రెండోది, అపొస్తలులు భయపడలేదా? అప్పుడు వారి ద్వారా దేవుడు చేస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యాలను చూసంట అపొస్తలుల విషయంలో భయపడ్డారంట. వాళ్ళు నిన్ను చూసి అలా భయపడాలి. మా వాళ్ళు చాలామంది అంటారు, నన్ను చూసిన తర్వాత ఇలాగ వెళ్ళిపోతారు. ఎందుకు అలా వెళ్ళిపోతుందా పిల్లని అడిగితే, పెదనానంటే భయం. ఏంటంట? పెదనానంటే భయం, బావగారంటే భయం, కానీ కొడుకు మాత్రం రారు. శుక్రవారం కొడుకు భయం ఉంది, ఏమి లేదు, భక్తి లేదు. ఏముంది? భయం ఉంది కానీ భక్తి లేదు. కొందరి జీవితాల్లో భయము ఉండదు, భక్తి ఉండదు. భయం లేని కోడంట చెప్పాలి, దానికి గూడు లేదా? గూడు లేదా దానికి? నువ్వు మేత వేయట్లేదా? మరి బజార్లోకి వెళ్ళవలసిన పనేంటి? విర్రవీగనతనం అనమాట. ప్రస్తుత కాలంలో ఒక ఆయన నోటంటే బాగా అంటున్నావు, హోలీ ల్యాండ్, హోలీ ల్యాండ్. మా బిడ్డలందరూ హోలీ ల్యాండ్లో ఉన్నారు. వాళ్ళు హోలీ ల్యాండ్లో ఉంటే నీకెందురా? నీ బిడ్డలు యథార్థత కలిగి ఉన్నారా? పరిశుద్ధత కలిగి ఉన్నారా? నీతి ప్రవర్తన కలిగి ఉన్నారా? ఎప్పుడైనా ఆలోచన చేస్తావా? ఈరోజు ఆయన చెప్తున్న ఆ బిడ్డలే రోడ్డుకి తిరుగుతున్న సందర్భాలు ఈరోజు. ఎవరు కాదు, మన క్రైస్తవ బిడ్డలే, మన క్రైస్తవ పిల్లలే మూతులు ముక్కులు పగలు కొట్టుకుంటున్నారు. మనగాడు కేర్ హాస్పిటల్కి వెళ్తే మన క్రైస్తవ పిల్లే, ఎక్కడ పడ్డది తెలియదు కానీ కుట్టుకుంటూ వస్తుంది ఇలాగా. నేను ఓపి పెట్టడానికి వెళ్ళాను, అప్పటికి ఇద్దరు వాళ్ళ అమ్మమ్మ ఎవరు మన సంఖ్యను వేసుకుని వస్తున్నారు. వేసుకుని వస్తుంటే శిలాన్ని పెట్టారు. అన్ని పెట్టిన తర్వాత ఈ మొబైల్ మాత్రం ఇలాగంటుంది. ఆ బాధలో కూడా ఈ మొబైల్ ఏమైపోయిందంటే జీవనాడి అయిపోయింది. ఈ మొబైల్ ఏంటి? జీవనాడి. దేవుని మహాకృపను బట్టి ఇరాను టార్గెట్ చేసిన ఆ పైన దాన్ని కొడితే కనుక నీకు ఫోన్ మాట్లాడుకోవడం ఉండదు. బండి వేసుకుని సైకిల్ వేసుకుని వెళ్ళాలి మీ పాస్టర్ గారి దగ్గరికి. అయ్యగారు సాయంత్రం మా ఇంటికాడ కూడుకుంది, మీరు రండి అని బండి మీద సైకిల్ మీద వెళ్ళాలి. ఆలోచన చేద్దాం. దేవుని సహవాసం కలిగి ఉండవలసిన నీవు, రొట్టె విరుచుటలో సమాధానం కలిగి ఉండవలసిన నీవు ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నో పరిశీలన చేసుకో ఒకసారి. సంగమా, చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఎందుకు ఈ నిబంధన పెట్టాడంటే, అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు. రొట్టె విరటం ఎందుకు విరుస్తాం మనం? ఆయన అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి వడ్డించాడు. ఆయన అని చెప్పింది ఒకటే, నేను వచ్చి పరింతరం దీనిని చేయమన్నాడు. ఆయన ఇచ్చి వెళ్ళిన ఆ నిబంధన ఈరోజు ఇశ్రాయేలీయులు పాటిస్తున్నారు. నీవు నేను కూడా మొదటి వారంలోన మనం జరిగేది మొదటి వారంలో జరుగుతుంది. మా సంఘంలో కూడా మొదటి వారమే జరుగుతుంది. కానీ ఈరోజు శ్రేష్టమైన దినం ఏంటంటే, వారు బల్లలో పాలు పంపులు పొందిన దినము, యేసుక్రీస్తు పట్టబడిన దినము. ఆయన తీసుకుపోయారు. వాళ్ళు రాత్రి వేళలో వచ్చి ఆయన పట్టుకుని తీసుకుపోయారు. ఒకవేళ ఈ పండుగ రోజు కనుక మనం పట్టుకుంటే ఇబ్బంది అయిపోద్దని లక్షవారం దినాన వాళ్ళు పట్టుకుని శుక్రవారం దినాన ఆయన సిలువ వేసేసారు, సిలువకు అప్పగించేశారు. కనుక ఇవన్నీ ఒకదానికొకటి మనకు ముడిపడి ఉన్నవి. కనుక మూడో విషయాన్ని, రొట్టె విరుచుట యందు ఎంతమంది బల్లలో పాలు పంపులు పొందుతున్నారు అనేది ప్రశ్న. నువ్వు పొందుతున్నావా నేను అడగను, నాకు అడిగే అర్హత నాకు లేదు. కానీ ఒక్క మాట మాత్రం నేను చెప్తాను,
దేవుడిచ్చిన నిబంధనలు ఆ పాత్రలో చేయించినప్పుడు యోగ్యత కలిగి నువ్వు ఉన్నావో లేదో నువ్వు పరిశీలన చేసుకో. ఎప్పుడు మనం పాపంలో ఉండి పాపంలో మురిగిపోతూ పాపంలో పొరులుతున్న సందర్భాలు ఉంటే కనుక నువ్వు దాని దగ్గరికి రాలేని పరిస్థితిలోనే నువ్వు ఉంటావు. అది కూడా మంచి పద్ధతే. కానీ మనసు మార్చుకోకుండా నువ్వు రాకపోవటం అది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. కనుక ఎప్పుడైతే నువ్వు మనసు మార్చుకుని ప్రభు బలలో పాలు పంపులు పొందుతావో ఆ నిత్య రాజ్యానికి వారసుడిగా వారసురాలుగా నీవు ఉండగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడునూ దీన్ని అయోగ్యంగా తీసుకోకూడదని దేవుని లేఖనం సెలవిస్తుంది. కొందరు అన్ని విషయాల్లో పాలు పంపులు పొందుతూ కూడా బలలో చేతులు ఉంచుతున్న సందర్భాలు కనబడుతున్నాయి. మీ సంఘంలో ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ కొన్ని సంఘాల్లో నేను చూసినప్పుడు వారి ప్రవర్తన బాగోదు, వారి క్రియలు బాగోవు, వారి మాట బాగోదు. అయినప్పటికీ వారు ప్రతి వారం వెళ్ళి బలలో పాలు పంపులు పొందుతారు. మనమైతే ఒక వారమే, నెలలో ఒక వారం ఇస్తాం. కొన్ని సంఘాలు ప్రతి ఒక్క వారం ఉంటుంది. కానీ ఎవడనూ దీన్ని అయోగ్యంగా తీసుకోకూడదని దేవుని లేఖనము సెలవిస్తున్నది. కనుక అపోస్తుల బోధయందు సహవాసమందు రొట్టె విరుచుట యందు సంఘము ఎంత అనుభవాలు కలిగి ఉన్నది అనేది మనం పరిశీలన చేసుకోవాలి. సంఘం అంతా పాలు పంపులు పొందుతుందా రొట్టె విరుచుటలో అనేది పరిశీలన చేసుకుంటే అరుదుగానే కనిపిస్తుంది. మా సంఘంలో నేను ఖండితంగా చెప్తాను, మా సంఘం అయితే ఖండితంగా చెప్పాను, మీరు ఇప్పటికైనా మార్పు చెందండి, మారు మనసు పొందండి. మారు మనసు పొందకుండా బలలో పాలు పంపులు పొందొద్దు. ఒకవేళ పొందకపోతే కనుక నీకు ఈ పరిస్థితి తర్వాత అన్నప్పుడు ప్రస్తుతం మ్యాక్సిమం బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎవరో ఉన్నారు తప్ప ముసలమ్మల ముట్టుకోలు కూడా ఈరోజు బలలో పాలు పంపులు పొందుతున్నారు. వాళ్ళు అనేది ఏంటంటే చెప్పిన ఖండితమైన బాధ చెప్పినప్పటికీ, బాబు నువ్వు కంపల్సరీ నువ్వు రావాలి, నువ్వు మమ్మల్ని తిట్టినా కొట్టినా ఏం చేసినా మా క్షేమం కొరకే నువ్వు చెప్తున్నావు కాబట్టి నువ్వు మాత్రం మానొద్దు, నువ్వు 3 నెలలు వెళ్ళేటప్పటికి మేము అల్లాడిపోయామని చెప్తున్నారు ముసలమ్మలు. కనుక ఆలోచన చేద్దాం. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట చాలా ప్రాముఖ్యమైనది. ఆఖరిగా నేను చెప్పే మాట ఏంటి, ప్రార్థన చేయుట యందు ఎడతెగక. ఒక రోజా, 2 రోజులా, 3 రోజులా? ఎడతెగక. మరి సంఘాలలో చూస్తే గనక మనము త్రాసు పెట్టుకుని ఆ ప్రార్థన అనుభవాలను మనం చూస్తే గనక తేలిపోతున్న సందర్భాలు కనపడుతున్నాయి. ఈరోజు ప్రార్థన జీవితం అనేది మానవ యొక్క జీవితంలో దూరం అయిపోయింది. ఏంట్రా దానికి గల కారణాలంటే ఇది అర్థమవుతుందా? కనుక ఏ కుటుంబములో అయితే ప్రార్థన సహవాసం ఉంటుందో ఆ కుటుంబం వర్ధిల్లుతూ వస్తుంది. నేను నేర్చుకున్నది ఏంటంటే ప్రతి ఒక్క విషయంలో, నేను నా భార్య కూడా మా బ్రతుకులో దేవుడు ఏది చేసినప్పటికీ మొట్టమొదటి మేము కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తాం. ఇందాక నేను 4 రోజులు బట్టి బుక్ చేస్తాను గ్యాస్, ఇందాక పట్టుకొచ్చి ఇంటికాడ పెడితే మా ఆవిడ వచ్చి వెంటనే అంటుంది, దేవా గ్యాస్ ఇచ్చినందుకు నీకు స్తోత్రం అయ్యా అంటుంది. ఆ విషయంలో కాదు, నేను ఏదన్నా బియ్యం గట్ట ఇంట్లోకి పట్టుకొస్తే నా భార్య ప్రార్థన చేస్తుంది. మాకెవరైనా ఏదన్నా పంపిస్తే వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ అది మాకు అలవాటు అయిపోయింది, అది అలవాటుగా మేము మార్చేసుకున్నాం. మేము ఏది ఇచ్చినప్పటికీ, ఏది కలిగి ఉన్నప్పటికీ దేవునికి కృతజ్ఞత కలిగి మేము జీవిస్తాం. కనుక ఇక్కడ ప్రార్థన చేయుట యందు ఎడతెగక. మరి మనం ఉన్నామో లేదో మనం పరిశీలన చేసుకోవాలి. వేకువజామున ఎంతమంది లేవగలుగుతున్నారు? వేకువజామున లేస్తే మీరు దంజులు. మా అమ్మగారు లేరు, చనిపోయారు. నాన్నగారు కూడా చనిపోయారు. నేను అనాథనే కదా. అమ్మ నాన్న లేనోడు అంటారు కదా. కానీ మా నాన్న ఉన్నాడు, ఆయన గొప్పోడు. మా నాన్న గొప్పోడు. ఎవరు? నా యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకు ఎప్పుడైనా బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఆయనతోనే మాట్లాడతాను. నా భార్యకు కూడా చెప్పను, నేను ఆయనతోటే చెప్పుకుంటాను నేను. ఎందుకంటే ఆయన అంతలాగా నన్ను వాదారుస్తాడు, అంతలాగా నన్ను బలపరుస్తాడు నా దేవుడు. కనుక ఎప్పుడైతే ఆయనతో మనం సహవాసం చేస్తామో, ఎప్పుడైతే ఆయనతో మనం సన్నిహిత సంబంధం కలిగి ఉంటామో, దేవుడు ఏ విషయంలో కూడా నిన్ను తొలనాడేవాడు కాదు, నిన్ను హెచ్చించేవాడు, నేను గనపరిచేవాడు. ఈరోజు ఈ రీతిగా మేము సంతోషంగా ఉండటానికి గల కారణాలు ఆయన మాత్రమే. నా తల్లి తండ్రి లేకపోయినప్పటికీ, కానీ నా తల్లి ఉదయాన్ని లేచి 5 పిల్లలు, మా అమ్మగారికి 5 పిల్లలు. 5 పిల్లల్లో నేను ఒక్కడనే గారాల కొడుకుని.
కనుక మొక్కులు మొక్కు కన్నోడునే అని నన్ను అంటూ ఉంటారు. నన్ను ఒక తల్లి మునసిప అమ్మగారు అని ఆమె బాగా పెంచింది నన్ను. మీకు చాలామందికి తెలుసుంటుంది మా గొంతులో. ఆమె నన్ను పెంచి జక్కరయ్య అని పేరు పెట్టుకుంది నాకు. ఏంటది? పొట్టి జక్కయ్య. ఎదగట్లేదని ఈడు పొట్టోడు, ఈడికి జక్కయ్య అని పేరు పెడదామని పేరు పెట్టిందనమాట. కనుక ఆమె పెంచి వాక్యములోను అన్నిటిలోనూ నన్ను బాగా బలపరిచింది ఎవరంటే ఆమె నన్ను బలపరుస్తారు. బైబిల్ ఇస్తూ కూడా బైబిల్లో బాబు నువ్వు ఈ పాఠాలు చదువుకో, దేవుడు నీకు గొప్ప అద్భుతాలు చేస్తాడు నీ జీవితంలో అని. కనుక నేను ఆమె ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. ఆమె ప్రార్థన పడుకుంది. మన నేను కలిపినప్పుడు కూడా నా గురించి రోజు ప్రార్థన చేస్తానంటుంది. వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి అన్నాడు, ఒరే నాన్న నేను ఎలా పెంచిందో తెలియదు కానీ నీ గురించి మాత్రం రోజు ప్రార్థన చేస్తానే ఉంటుందిరా అన్నది. కనుక మా తల్లి ఉదయాన్నే లేచి అందరి తలల మీద చేయి పెట్టి ప్రార్థన చేసేది. ఎంతమంది అనుభవాలు మీకు ఉన్నాయో నాకు తెలియదు కానీ మా అమ్మ అయితే అలా చేసేది. మా అందరి కొరకు ప్రార్థన చేసేది. ఈరోజు మా తల్లి ప్రార్థన, రెండోది మా అమ్మమ్మ ప్రార్థన ఈరోజు సేవకుడిగా నేను అవ్వటానికి గొప్ప అవకాశం కల్పించింది. మా అమ్మమ్మ నా మనముడు సేవకుడు అవ్వాలి, మా అమ్మ నా కొడుకు ఇంజనీర్ అవ్వాలనుకున్నది. ఎక్కడ స్కూల్ వారానికి వచ్చి 2 రోజులు ఎగ్గొట్టేవాడిని, ఇంజనీర్ అవుతాడు అవడం. అవునా? లోదరన్ హై స్కూల్లో ఎవడైనా హిందీ క్లాసులో లీడర్ అంటే నేను ఒక్కడనే. అక్కడ లోదరన్ హై స్కూల్లో చదివినప్పుడు హిందీ క్లాస్ ఎగ్గొట్టడంలో మా సునీత అక్క కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే పాపము వెనకాల కూర్చునే ఉండేవాళ్ళు, సైకిల్ తొక్కుతానే ఉండేవారు వీళ్ళు. పాపము ఏ రోజు మేము సైకిల్ తొక్కలే, వీళ్ళే మమ్మల్ని ఎక్కించుకుని తొక్కుకుంటూ తీసుకొచ్చేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి స్థితిలో మా అమ్మమ్మ ప్రార్థన నాకు గొప్ప ఆశీర్వాదకరంగా ఒక సేవకుని దగ్గర తీసుకుని వెళ్ళి పేరు పెట్టించి నీ సేవకుడు మంచి నీ మనవడు మంచి సేవకుడు అవుతాడు అనమని అప్పుడెప్పుడో సేవకులు పలికిన ప్రవచనం. అదిగో మీ మధ్య జాషువా గారు ఉన్నారు కదా, వాళ్ళ అత్తగారు ఉన్నది సాక్ష్యం, వాళ్ళ అత్తగారే దీనికి విట్నెస్ అనమాట. అప్పుడు అక్క ఆ సేవకుడు ఏమన్నాడు ప్రియబాబు గారు అని అంటే ఇప్పుడు వరకు మా అక్క చెప్తుంటుంది, మా పెద్ద అక్క. అవునరా తమ్ముడు నిజమే అన్నాడు. కనుక ఎందుకు నేను ఈ మాటలు చెప్తానంటే ఇందాక మీకు మాట చెప్పాను, పిలుపు లేకుండా సేవ చేయకూడదు. పిలిచిన తర్వాత నువ్వు వెనక తిరిగితే కనుక మామూలుగా ఉండదు. మరి నీకు పిలిచిన తర్వాత వెనక తిరిగితే మామూలుగా ఉండదు. మళ్ళా కాలర్ పట్టుకుని తీసుకొచ్చి నిలబెడతాడు నిన్ను ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సహవాసము ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మరి ఆ రీతైన ప్రార్థన అనుభవాలు నీ కుటుంబంలో లేదో ఒకసారి పరిశీలన చేసుకో. మేము ఒకటి ఎప్పుడో డిక్లేర్ అయిపోయాం, మేము ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలి, ఏదోటి లేదు. ప్రభువా మేము కన్ను మూస్తే నీ రాజ్యంలో ఉండాలి, అదొకటే టార్గెట్ మాకు. ఎందుకంటే మాకు అర్థమైపోయింది ఏంటనేది, ఈ లోకం శాశ్వతం కాదు, ఇదంతా చెంత పెట్ట అని మేము అనుకున్నాము. నా భార్య కూడా ఒక్కొక్కసారి డైలాగ్ వేస్తుంటుంది, ఇంకెంతకాలం అండి మనం ఇక్కడ ఉండేది, ఈ లోకం మనకి అప్పుడే మాకు ఆ క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే మానవునికి ఆయుష్ 70 సంవత్సరాల వరకు దేవుడు తీసుకొస్తే అతికి బాలం ఉంటే 80 అన్నాడు. ఇప్పుడు 80 కాదు కదా, ఏ సమయాన్ని ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మన వెళ్ళి కేర్ హాస్పిటల్లో కూర్చొని చూస్తే అత్యధికంగా యవనస్తులు చనిపోతున్నారు. ఎందుకంటే మాంసము చేపలు ఇవన్నీ మందు బాగా తింటున్నారు కాబట్టి 20-30 సంవత్సరాలను చనిపోతున్నాడు అని బోర్డు పెట్టాడు ఆయన. అది నిజమే, అది వాస్తవం అది. కనుక ఆలోచన చేద్దాం. నా ప్రియ సహోదరుడు సహోదరి, నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది ఒకసారి పరిశీలన చేసుకో. నీ పిల్లల పరిస్థితి ఏ రీతిగా ఉంది? ఈ సంఘ క్షేమాభివృద్ధి కొడుకుల ద్వారా నీ కుటుంబంలో నువ్వు ఆశీర్వాదించబడాలి అంటే గనక మొట్టమొదటి అపోస్తుల బోధలోను ఉండాలి, సహవాసంలోను ఉండాలి, రొట్టె విరుచుటలోను ఉండాలి, ప్రార్థన చేయుటలోనే ఉండాలి. మరి ఆ ప్రార్థన గనక నీ జీవితంలో నీ కుటుంబంలో ఉంటే గనక తప్పనిసరిగా దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో అద్భుతములు చేయడానికి సిద్ధపాటు కలిగి ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అటు రీతైన అనుభవాలు ప్రతి ఒక్క కుటుంబంలో. అంచె దినములు అపాయకరమైన దినాలు, భయంకరమైన దినాల్లో మనము ఉన్నాము. ప్రార్థన విజ్ఞాపనలంది ఎడతెగక ఎల్లప్పుడూ ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేయవలసిన నీవు నేను మనము మరి ఆయనకు చెందవలసిన స్తోత్రాలు మనము ఆ కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించగలుగుతున్నాము లేదో ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. అలనాడు సంఘం విస్తరించిందంటే దానికి గల కారణాలు ఏంటంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. దేవుని మాట మీరకుండా వాళ్ళు దేవుడు ఏదైతే చెప్పాడో దానిని మాత్రమే చేయటానికి వారు పూనుకున్నారు. కాబట్టి అపోస్తులు విస్తరించడానికి ఒక గొప్ప అవకాశం దేవుడు వారికి కల్పించాడు. అంతేకాదు కానీ అపోస్తులు ఏ స్థలం ముందు అడుగుపెట్టినప్పటికీ వారి ద్వారా దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు చేయగలిగాడు. నాకు తెలిసిన సేవకులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఉన్నవారిగా చనిపోయారు, చాలామంది చనిపోయారు వాళ్ళందరూ.
వారు పలికిన ప్రతి ఒక్క మాట ఒక్కొక్కరి జీవితంలో నెరవేర్పు కలిగింది. అది నేను చూసా కల్లారు. అక్కోళ్ళ ఇంటికాడ ఒక పాస్టర్ గారు ఉండేవారు. ఆయన ఎవరు? మోషే తాత. మోషే తాత అనేవాళ్ళు మేము ఆయన్ని. మంచి ప్రార్థనాపరుడు ఆయన. వెళ్ళిన తర్వాత అక్కని మీరు అడగండి, సునీత అక్కని సాక్ష్యం చెప్తుంది ఆయన గురించి. వాళ్ళ యొక్క ప్రార్థనా జీవితము, వారు ఏది పలికితే అది జరిగేది. వారు ఏది పలికితే అది జరిగేది. ఆ మోషే తాత గారు, తర్వాత ఇంకొక ఆయన కూడా అక్కడ ఉండేవారు. ఆయన గారు మా ఇంటి దగ్గర మునసీపమ్మ, ఆ రామేశ్వరాయన సుగుణమ్మ గారు, ఓగూరి మరియమ్మ గారు, ఇలాంటి వారు వీళ్ళందరూ గొప్ప గొప్ప దైవజనురాలుగా వాళ్ళు ప్రార్థించినప్పుడు జరిగేది చెప్పారు. ఒకసారి అన్న కూడా చెప్పాను, ఇప్పుడున్న మా ప్రాంతం, నేను నివసిస్తున్న మా గొంది ప్రాంతము, ఏదైతే ఆమె ప్రవచన పలికిందో అక్షరాలు ఇప్పుడు నెరవేర్చబడుతుందండి, నెరవేర్చబడుతుంది. ఆ మునసీపమ్మ గారి దగ్గరికి ప్రార్థనకు వస్తే దేవుడు అన్నాడంట, ఈ ఊరంతా తిరిగి చూసిరా ఒకసారి అన్నారంట. ఈ గొంది గ్రామంలో ఈ పేట అంతా తిరిగి రాని చూపించిన తర్వాత అన్నాడంటే, ఇది సొదొమ గొమొర్రా పట్టణం అమ్మా అన్నప్పుడు, ఈ సేవకురాలికి చూపించింది 22 మంది వస్తారు అన్నప్పుడు 21 మంది వచ్చారంట. 21 మంది వస్తే 22 మంది చూపించా కదా ప్రభా, 22 మంది వస్తానన్నారు కదా, ఇంకొక ఆమె ఏమైపోయిందని కలవరం చెందుతుందంట. ఎంతలో ప్రార్థన స్టార్ట్ అయింది. మధ్యలో ఏమొచ్చింది, ఏందమ్మా లేట్ అయిందంటే, ప్రభువు నాకు చెప్పాడు ఈ ప్రాంతాన్ని అంతటిని ఒకసారి పరిశీలన చేయమన్నాడు, చూసి వచ్చాను. ఏం చెప్పాడు ఏంటంటే, ఇది సొదొమ గొమొర్రా పట్టణం. ఈరోజు కనుక దాని గురించి ఒకసారి చెప్తే 4 కుటుంబాలు మానేసిన సహవాసంలో నుంచి. ఎన్ని 4 కుటుంబాలు అక్షరాల ఆ సేవకురాలు ఏదైతే పలికిందో ఈరోజు నా గ్రామంలో నెరవేర్చబడుతుంది. ఆ సేవకురాలు ఏం పలికిందో అది అక్షరాల నెరవేర్చబడుతుంది. ఎందుకయ్యా నీ ఊరు గురించి నువ్వు అలా చెప్పుకుంటావు, నువ్వు అనొచ్చేమో. జరిగేది నేను చెప్తున్నాను. నువ్వు అని ముఖం మీద ఉయ్యి నన్ను నీచించుకో, ఏదైనా చేయి, కానీ దేవుని మాటను మీరితే గనక, దేవుని మాటను మీరితే శ్రమలు తప్పవు తప్పవు తప్పవు. ఆ కుటుంబం ఆ గ్రామంలో ఎందుకు నన్ను దేవుడు అలా ఉంచాడో నాకైతే తెలియదు, కానీ సుడితీరగా అప్పుడు ఇరాన్ దేశం మీదకి ఏ రీతిగా ఇరాన్ దేశం ఏ రీతిగా వీళ్ళందరి మీదకి బాంబులు వేస్తుందో ఆ రీతిగా నా మీద కూడా వేయటానికి ఎప్పుడు గురి కలిగి ఉన్నారు వాళ్ళు. కనుక నేను ప్రార్థన చేస్తున్నాను, మా ప్రార్థన మమ్మల్ని కాపాడుతూ వస్తుంది. లేదంటే మీలాంటి వారు అయితే అక్కడ నిలబడలేరు. ఎందుకంటే వారి పరిస్థితి ఏ రీతంటే సొదొమ గొమొర్రా పట్టణము వల్లే ఉన్నవారు, వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు, దేవుడు అంటే ఏంటో తెలుసుండి కూడా దేవుణ్ణి ధిక్కరించేవారిగా కనబడుతున్న సందర్భాలు కనబడుతుంది. కనుక చాలా జాగ్రత్త నేను చెప్తున్నాను. ఎందుకంటే సేవకుడు ఏది పలికినది నెరవేర్చబడుతుంది. కనుక ఆఖరిగా నేను చెప్పే మాట ఏంటంటే, అపోస్తుల బోధలో ఉన్న నీవు, సహవాసంలో ఉన్న నీవు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటి యందు ఎడతెగక నువ్వు ఉన్నట్లయితే గనక, అపోస్తులు ఏ గొప్ప అద్భుతాలు చూశారు, దేవుడు అపోస్తుల ద్వారా ఏ అద్భుతాలు చేయగలిగాడు, అవన్నీ నా జీవితంలో చేయటానికి ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా జీవితంలో జరిగించిన దేవుడు నీ జీవితంలో కూడా జరిగించగలుగుతాడు. అపోస్తులైన పౌలు గారిని చూసంట దెయ్యాలు విలవల్లాడి పారిపోయాయంట. ఒకసారి నేను దెయ్యాల గురించి ప్రసంగం చేస్తే దాని గురించి కొంతమంది కామెంట్ చేస్తారు, దెయ్యాల గురించి ప్రసంగం చేస్తే. కనుక దెయ్యాలు నిజంగా సేవకునికి లోబడతాయంటే 100% లోబడతాయి దేవునికి, సేవకునికి. మీ అంతర్గత ప్రాంతంలోనే దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు. దానికి అనేక మంది సేవకులు సాక్షులుగా ఉన్నారు. నేను పౌడర్ రాసుకుంటాం దానికి తెలుసు, నేను ఏ షర్ట్ వేసుకున్నానో కూడా దానికి ముందుగానే చెప్పేసింది అంటే ఇక్కడికి వచ్చింది. కనుక ఎప్పుడైతే ఆ సహవాసం కలిగి మనం ఉంటామో, ఎప్పుడైతే ఆ బోధలో మనం ఉంటామో, నీ ద్వారా నా ద్వారా కూడా దేవుడు కార్యాలు చేయడానికి ఆయన సిద్ధపాటు కలిగి ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక అపోస్తుల బోధలోను, సహవాసములోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థన చేయటి యందు ఎడతెగక నీవు నేను ఉన్నట్లయితే గనక నా బ్రతుకులో దేవుడు చేసిన కార్యాలు నీ బ్రతుకులో కూడా దేవుడు చేయటానికి ఇష్టపడుతున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచి సేవకులను దేవుడు మీకు ఇచ్చాడు. మంచి సేవకులు, మీకేం అనుభవాలు ఉన్నాయి నాకైతే తెలియదు, కానీ అన్న ప్రతి ఒక్క విషయంలో అంటే ఆయన నేను పొగడాలని నేను చెప్పట్లేదు, కానీ చాలామంది సేవకులు నేను చూస్తాను, కానీ ప్రతి ఒక్క విషయంలో అన్నకున్న తగ్గింపు లేదంటే ఇతరులను గౌరవించే యొక్క విధి విధానాలు నేను చూసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. నేను నా సోదరులు కొంతమంది ఉన్నాం,
అన్న విషయంలో మాట్లాడుకుంటున్నాం. రాత్రి కూడా అదే మాట్లాడుకున్నాం. నా మంచి స్నేహితుడు అని చెప్తున్నాడు ఆయన. ఆయన పేరు నాకు తెలియదు కానీ నా మంచి స్నేహితుడు, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్తున్నాం. ఎందుకనంటే అలాంటి సేవకుని మీరు కలిగి ఉన్నారు కాబట్టి మీ సంఘాన్ని మీరు విస్తరింపచేయండి, వృద్ధి పొందింపచేయండి, ఫలించండి, అనేక మందికి ఫలాలు అందించే సంఘంగా మీ సంఘాన్ని ఉంచండి. అదే నా కోరిక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి సంఘముగా మీ సంఘం ఉండాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. కనుక మీరు సహవాసంలో ఉండండి, అపోస్తుల బోధలో ఉండండి, రొట్టె విరుచుటలో ఉండండి, ప్రార్థన చేటులో సహవాసం కలిగి మీరు ఉన్నట్లయితే కనుక మీరు ఉన్నారా లేదని నేను అడగను. ఉంటే గనక మీరు ధన్యులు, ధన్యులు, ధన్యులు. కనుక ఆ రీతైన అనుభవాల్లో మీరందరూ ఉండాలని దేవుని సేవకునిగా తెలియపరుచుతూ ఈయన మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. రాత్రి ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుడు తన సేవకుడిని నిలబెట్టుకుని చేరి వచ్చిన మనందరితో కూడా చాలా స్పష్టంగా ఆయన మాట్లాడారు. ఇది నాన్న మనం అభివృద్ధి చెందాలి అంటే, మన కుటుంబాలు దీవించబడాలి అంటే, మన సంఘము క్షేమాభివృద్ధిలోనికి నడిపించబడాలి అంటే అది అపోస్తుల బోధ ద్వారా, సహవాసము ద్వారా, రొట్టె విరుచుట ద్వారా, ప్రార్థన ద్వారా అది సాధ్యమవుతుంది అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాన్న మనతో మాట్లాడాడు. ఆదిమ సంఘము అంతలా విస్తరించిందంటే, ఆదిమ సంఘములో ఉన్న బిడ్డలు దేవుని కార్యాలు చూడగలిగారు అంటే, అసాధ్యములను సుసాధ్యము కలిచే దేవుడు వారి మధ్యకు దిగి వచ్చి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అంటే, వారి యొక్క అనుభవాలు ఏ విధముగా ఉన్నవో, ఏ విధమైన అనుభవాల గుండా వారు నడిచారో అన్న విషయాన్ని దేవుడు మనతో మాట్లాడాడు. ఇది నాన్న సంఘముగా ఉన్న మనము ఆ విధంగా వారు నడిచిన రీతిగా నడవగలిగితే, ఆ అపోస్తుల బోధ మనము కూడా అనుకరించగలిగితే, అనుసరించగలిగితే, సహవాసములో మనం ఉండగలిగితే, రొట్టె విరుచుటలో మనము వెనుతిరగకుండా, రొట్టె విరుచుటలో మనం ముందుకు నడుస్తూ ఆయనకు మనం విలువనివ్వగలిగితే, ఎడతెగక ప్రార్థించే అనుభవాలను మనము కలిగి ఉండగలిగితే, నిశ్చయముగా దేవుని సేవకుడు ఏ మాటలైతే ఈ రాత్రి మన మధ్య పలికాడో ఆ మాటలన్నీ కూడా దేవుడు మన పక్షాన రుజువు చేసి చూపించగలిగిన సమర్థత, సామర్థ్యము కలిగిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. రాత్రి అందరము కూడా ప్రార్థన చేసుకుందాం. ఏ ఒక్కరు కూడా మౌనముగా ఉండొద్దు, ఏ ఒక్కరు కూడా అనాలోచితముగా ఉండొద్దు, ఏ ఒక్కరు కూడా అటు ఇటు చూడొద్దు. ఈ రాత్రి ఆత్మస్వరూపిగా మన మధ్య సంచారము చేస్తూ ఉన్న మన రక్షకుడును మన ప్రభు అయిన యేసు వైపు మాత్రమే మనం చూద్దామమ్మా. ఈ రాత్రి ఆయన మన హృదయం అనే తలుపు దగ్గర నిలవబడి చూస్తూ ఉన్నాడు. ప్రేమతో మనందరితో కూడా మాట్లాడాడు. నేను మాట్లాడాను కదా, ఎవరైనా వారి జీవితాలు సరి చేసుకుంటారేమో, వాక్యముతో సరిపోల్చుకుంటూ వాక్యానుసారం జీవించాలన్న ఆశతో, ఆసక్తితో ప్రార్థిస్తారేమో అని యేసయ్య ఎదురు చూస్తూ ఉండగా యేసయ్య సహాయం కొరకు మనం ప్రార్థన చేద్దామమ్మా. ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన మనందరము కూడా ప్రభువు దగ్గర నుంచి ఆశీర్వాదాలను పట్టుకుని వెళ్ళేవారిగా ఉండాలి తప్ప ఏదో వచ్చాము వెళ్ళిపోయాము అన్న రీతిలో మనం ఉండకూడదు. అందరము కూడా ప్రార్థించేద్దాం. ఈ రాత్రి కాల సమయంలో ఇంతవరకు దేవుడు తన సేవకుడితో మనతో మాట్లాడాడు. ఒకవేళ నీ భర్త ఇంకా రక్షించబడలేదేమో, నీ భర్త కొరకు నువ్వు ప్రార్థన చెయ్యాలని దేవుడు మాట్లాడాడు. నీ భార్య ఇంకా రక్షించబడలేదేమో, నీ బిడ్డలు ఇంకా రక్షించబడలేదేమో, పట్టుదల కరిగి వారి కొరకు ప్రార్థించాలని దేవుడు మనతో మాట్లాడాడు. మనం చేసే ప్రార్థన వారిని దేవుని పాదాల దగ్గరకు తీసుకొని వస్తుందన్న విషయాన్ని దేవుడు మనతో మాట్లాడాడు. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం లేకుండా ఉంటూ ఉన్నామేమో, మన కుటుంబంలో ఇంకా రక్షించబడని వారి పట్ల ఇసుమంతైన కూడా భారము లేకుండా కనీసం వారి కొరకు ఒక్క కన్నీటి బొట్టు కూడా కార్చే అనుభవం లేకుండా భక్తి గలవారమని చెప్పుకుంటూ మనల్ని మనము మోసపుచ్చుకుంటున్నామేమో. రాత్రి దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడాడమ్మా. అటువంటి భక్తి మనకు ఆశీర్వాదకరం కాదు. అటువంటి భక్తి ఆ పరలోక రాజ్యానికి మనల్ని తీసుకుని వెళ్ళదని బైబిల్ చెప్తుంది. ఈ రాత్రి నశించిపోతున్న నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల కొరకు ప్రభువు పాదాలు పట్టుకుంటావా? నశించిపోతున్న నీ బిడ్డల కొరకు ప్రభువు పాదాలను నువ్వు తడపగలిగితే చాలు. ఈ రాత్రి ప్రభువే నీ కుటుంబంలో నీకు దిగి రాబోతూ ఉన్నాడు.
ప్రభువే నీ కుటుంబంలో తన ఆత్మ కార్యాన్ని ఆయన జరిగించబోతూ ఉన్నాడు. ఆ రక్షణ ద్వారాన్ని ఆయనే తన స్వహస్తాలతో ఆయన తెరవబోతూ ఉన్నాడు. నువ్వు చేయవలసింది ప్రార్థన మాత్రమే. నువ్వు ప్రార్థన చేయగలిగితే చాలు, ఆ పరలోకపు ద్వారాలు సహితము కదిలించి వేస్తానని దేవుడిచ్చిన వాగ్దానమును నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు జరిగించబోతూ ఉండగా రాత్రి ప్రార్థించేద్దామా? ప్రార్థించేద్దాం, అందరం కూడా ప్రార్థించేద్దాం. ఏ ఒక్కరు కూడా మౌనముగా ఉండొద్దు. మౌనముగా ఉండటానికి మనం రాలేదు. ప్రార్థన ఆలకించు దేవుడి దగ్గరికి మనం వచ్చాము. లేని వాటిని ఉన్న వాటిగా చేయగలిగిన దేవుడు మన దగ్గరికి మనం వచ్చాము. ఇది ఆయన నీ పక్షాన నా పక్షాన నిలవబడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఏ విషయాల్లో కృంగిపోతూ ఉన్నావు, ఏ విషయాల్లో ఓటమి చెందుతూ ఉన్నావు, ఏ విషయాల్లో ప్రభువు పాదాలు పట్టుకొని అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోదేవా, ఇంకెప్పుడయ్యా నా పరిస్థితి ఎంతో దిగజారిపోతూ ఉందయ్యా, ఎన్నో అవమానాలు, ఎన్నో శోధనలు, ఎన్నో నిందలు, ఎన్నో అప్పులు, ఎన్నో శ్రమలయ్యా, ఇంకెప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావు అని ప్రభువు పాదాలు పట్టుకొని కన్నీరు కారుస్తూ ఉన్నావే, దేవుడు చూస్తూ ఉన్నాడమ్మా. ప్రార్థన చేయి. దేవుడు ఇంకా పట్టుదలతో ప్రార్థన చెయ్యాలని ఆశపడుతూ ఉన్నాడు. రాత్రి మనందరం ప్రార్థన చేద్దాం. ఏ ఒక్కరు కూడా మౌనముగా ఉండొద్దు. నిశ్చయముగా ప్రభువు ఆత్మస్వరూపిగా మన మధ్య సంచారము చేస్తూ ఉన్నాడు. ఏ ఒక్కరిని కూడా దాటిపోయే దేవుడు కాదు. ఎవరైతే హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తారో, బైబిల్ అంటుంది నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుందని దైవలేఖనము సెలవిస్తుంది. హృదయపూర్వకమైన ప్రార్థన ప్రభువును భూలోకములోనికి తీసుకొని వస్తుంది, ప్రభువును మన పరిస్థితుల్లోనికి తీసుకొని వస్తుందని బైబిల్ చెప్తూ ఉంది. అదేనన్నా ఆ శక్తితో సంఘము ప్రార్థించినప్పుడు పేతురు చెరసాలలో ఉన్న పునాదులను కదిలించాడు, పేతురు బంధకాలను తొలగించాడు దేవుడు. రాత్రి అదే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఏ దేవుడైతే పేతురు బంధకాలు తెంచివేశాడో, రాత్రి మనం చేస్తూ ఉన్న ప్రార్థన ద్వారా మన కుటుంబంలో ఏ వ్యక్తులైతే అపవాది చేత బంధించబడ్డారో, ఏ వ్యక్తులైతే తాగుడు అనే బానిసత్వము చేత బంధించబడ్డారో, ఏ వ్యక్తులైతే లోకానుసారమైన జీవితం అనే బంధకము చేత బంధించబడ్డారో, శరీరాస, నేత్రాస, జీవపుడమం అనే బంధకాల చేత ఎవరైతే బంధించబడ్డారో, రాత్రి అత్యాశక్తితో మనం ప్రార్థన చేస్తూ ఉండగానే ప్రభువు ఆ బంధకాలన్నిటినీ కూడా తెంచివేయబోతూ ఉన్నాడు. ప్రభువే మనకు విజయమును అనుగ్రహించబోతూ ఉన్నాడు. ప్రభువే మన పక్షమున నిలవబడబోతూ ఉన్నాడు. నీవు నా పక్షమునుండగా నాకు విరోధి ఎవడు అని పౌలు చెప్పిన రీతిగా ఈ రాత్రి అటువంటి సాక్ష్యము చెప్పే బిడ్డలుగా దేవుడు మన పక్షాన ఆయన నిలవబడబోతూ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం, అందరము ప్రార్థించేద్దామమ్మా. ప్రభువు కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ప్రభువు మన పక్షాన నడుస్తూ ఉన్నాడమ్మా. ఏ దేవుడైతే ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేశాడో, ముందు ఎర్ర సముద్రము, వెనక ఐగుప్తు సైన్యము తరుముతూ ఉన్నప్పుడు వారికి మార్గము లేదు, ఇంకా మా పరిస్థితి అయిపోయింది అనుకున్న సమయములోనే ఆశ్చర్యకరమైన దేవుడు, ఆశ్చర్య కార్యములను జరిగించే దేవుడు అద్భుతమైన రీతిగా ఎర్ర సముద్రమును పాయలు చేసి ఇశ్రాయేలులకు విజయం ఇచ్చిన దేవుడే ఈ రాత్రి మన ప్రార్థనలకు జవాబునివ్వబోతూ ఉన్నాడు. ఈ రాత్రి మన పక్షమున ఆయన కదులుతూ ఉన్నాడు. ఈ రాత్రి ప్రతి చీకటి బంధకాలను వేరులతో సహితమైన పెకిలించి వేయబోతూ ఉన్నాడు. ఆయన బిడ్డలమైన మనలో విజయోత్సాహముతో దేవుడు ఊరేగించబోతూ ఉన్నాడు. ప్రార్థన 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 ద్వారా మాత్రమే అది సాధ్యమన్న విషయాన్ని మరొక్కసారి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడమ్మా. ప్రార్థన చేద్దామా, ప్రార్థన చేద్దామమ్మా. కన్నీటితో ప్రభువు పాదాలను తడుపుదామా. ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. ప్రభువు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు నీవు కన్నీరు కారుస్తావో, ఎప్పుడు పశ్చాత్తాపముతో ప్రభువు పాదాలను నువ్వు తడుపుతావో, నేను ఒక ఆశీర్వాదకరమైన స్థితిలో నీకు నడిపించబడాలని, ఒక దీవెనకరమైన వ్యక్తిగా నేను మార్చాలని, అనేక మందికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నన్ను కూడా ప్రభువు మార్చాలని నేను ఎదురు చూస్తూ ఉండగా, అదే నాన్న మరి ఏ విధముగా అయితే కన్నీటితో ప్రభువు పాదాలను తడిపి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచిందో, ఆయన పాదాలను ముద్దు పెట్టుకొనుట ఆపకుండా ప్రభువును ప్రేమించిందో, అటువంటి ప్రేమ రాత్రి ప్రభువు మన నుండి ఆశిస్తూ ఉన్నాడమ్మా. ఇంకెంతకాలం నామకార్థ క్రైస్తవ జీవితం, ఎంతకాలం సమర్పణ లేని భక్తి, ఇంకెంతకాలం
ఇంకెంతకాలమో ఉపయోగము లేని భక్తి జీవితం. ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. లోతైన అనుభవంలోనికి నడిపించబడాలని ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. అదే నన్ను పేతురుతో అన్నాడు కదా, పేతురు మరింత లోతుకు నడిపించు, ఆశీర్వాదము నీ కొరకు నేను అక్కడ దాచి ఉంచానని దేవుడు సెలవిచ్చాడు. ఈ రాత్రి లోతైన ప్రార్థన అనుభవము ఆశీర్వాదమున కొరకైన ద్వారాన్ని తెరుస్తూ ఉందన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడే మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. లోతైన ప్రార్థన అనుభవం, లోతైన ప్రార్థన అనుభవం అసాధ్యములను సుసాధ్యము చేయబోతుందని రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఇంకెంతకాలం అమ్మా, ఇంకెంతకాలం పైన భక్తి జీవితం. ప్రభువు పిలుస్తూ ఉన్నాడు, ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. తన ప్రేమ లోతుల్లోనికి మనల్ని తీసుకొని వెళ్ళటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అమ్మా ప్రార్థన చేద్దామా, ప్రార్థన చేద్దామా. ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఈ ప్రాంతం అంతటికి ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా నిన్ను నన్ను కూడా మార్చాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఆయన ఆశను తీరుద్దామా, ప్రార్థన చేద్దామా. ప్రభు అంటూ ఉన్నాడు, దేశమును పాడు చేయకుండానట్లు బండ సందులలో నిలవబడి ప్రార్థించేవాడి కొరకు ప్రభు ఎదురు చూస్తూ ఉన్నా ఒక్కడు కూడా కనిపించలేదని హెస్కేలుతో ప్రభు అంటూ ఉన్నాడు. ఈ దినము కూడా ప్రభు అదే మాట చెప్తూ ఉన్నాడు. ఈ ప్రాంతమంతా, ఈ దేశమంతా కూడా రక్షించబడాలి అంటే బండ సందులలో నిలవబడి ప్రార్థించే ప్రార్థనా యోధుల కొరకు ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడమ్మా. ఆ ప్రార్థనా యోధుడిగా ప్రభువా నేనుంటానయ్యా, అయ్యా నా కుటుంబం కొరకు అయ్యా ప్రార్థించే ప్రార్థనా యోధుడిగా, ప్రార్థనా యోధురాలుగా నేనుంటానయ్యా. నా సంఘం కొరకు అయ్యా ప్రార్థించే ప్రార్థనా వీరుడిగా నేనుంటానయ్యా. మా ప్రాంత రక్షణ కొరకు అయ్యా అనేక మంది నశించిపోతూ ఉన్నారు. యవనస్తులు పాపపు ఊబులో కూరుకుపోతూ ఉన్నారయ్యా. అయ్యా యవనేచ్ఛలతో వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారయ్యా. అపవాది వారిని కబలించి వేస్తూ ఉందయ్యా. అయ్యా వారికి తెలియకుండానే అయ్యా వారి జీవితాలను వారు నాశన కూపములోనికి నెట్టి వేసుకుంటున్నారయ్యా. అయ్యా ప్రార్థన చేద్దామా. ప్రభు ఆశపడుతూ ఉన్నాడమ్మా, ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. నా రక్తములో కడగబడ్డామని నువ్వు చెప్పుకుంటున్నావు కదా, కానీ ఆత్మల పట్ల భారాన్ని నువ్వు కలిగి ఉండలేకపోతూ ఉన్నావే. నశించిపోతున్న ఆత్మలను చూచినప్పుడు కనీసం ఒక్క కన్నీటి బొట్టు కూడా వారి కొరకు నువ్వు కార్చలేకపోతూ ఉన్నావే. ఇది నన్ను ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. రాత్రి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభు ఆశను తీర్చేవారుగా మనముందాం, ప్రభు కోరికను తీర్చేవారుగా మనముందాం. ఆది అపోస్తలుల కాలములో ఎటువంటి ఉజ్జీవం అయితే ప్రభువు తీసుకొచ్చాడో అటువంటి ఉజ్జీవాన్ని ఈ అంత్య దినాలలో కూడా మన ప్రాంతంలో రగిలించాలని ప్రభు ఎదురు చూస్తూ ఉండగా, అయ్యా నన్ను వాడుకో అయ్యా, ఉజ్జీవము రగిలించటి కొరకైన పనిముట్టుగా నన్ను వాడుకో. నీ ప్రార్థనాత్మ చేత నన్ను నింపు దేవా. నీ ప్రార్థనాభిషేకమును నాకు దయచేయండి. గంటలు గంటలయ్యా నీ పాదాల చెంత చేరి అయ్యా కన్నీటితో అయ్యా విలపించే ఆత్మ చేత నన్ను నింపని దేవుణ్ణి అడుగుదాం. మహాపరిశుద్ధుడా నీ కొందనాలు. రాత్రి తండ్రి నీ పాదాల చెంతకు మమ్మలను తోడుకొని వచ్చినందుకు స్తోత్రమయ్యా. మీరిచ్చిన జీవముతో జీవమైన మీ నామాన్ని గొప్ప చేసే కృప, ఘనపరిచే కృప, ఆరాధించు కృప, హెచ్చించు కృప ఈ రాత్రి మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. మీ సేవకుడిని నిలవబెట్టుకొని చేరి వచ్చిన మీ బిడ్డలైన మా అందరితో కూడా సూటిగా స్పష్టముగా మీరు మాట్లాడారు. అందును బట్టి నీకు వందనాలు. అవునయ్యా, అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన, ఇవి అయ్యా క్రైస్తవ జీవితానికి పునాదులు అనే విషయాన్ని మరొకసారి మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు నీకు వందనాలు. అయ్యా మీ వాక్యమున అద్దములో మమ్మలను మేము చూచుకొనటానికి ఏ విషయాల్లో మేము తప్పిపోతూ ఉన్నామో, ఏ విషయాల్లో మేము సరి చేసుకోవాలో, ఏ విషయములలో మేము సరిదిద్దుకోవాలో అయ్యా మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. విన్న వాక్యాన్ని మా జీవితాలకు అన్వయించుకుంటూ అన్ని విషయాలలో మేము దీవించబడి తండ్రి మీ నామమునకు ఘనత తెచ్చే కృప మాకు దయచేయండి. వాక్యం ఎత్తిన మీ సేవకులను జ్ఞాపకం చేసుకొనండి అయ్యా. ఇంకను మీరు బలపరచండి, ఇంకను మీ కృప చేత నింపండి. అంత్య దినాలలో దేవా మీ కొరకు బలముగా వాడబడే కృపనిమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా.
ఈ సేవకుని ప్రేమించి వారికి ఇచ్చిన తండ్రి సాటి అయిన సహకారిని బట్టి కూడా నీ కొందనాలు. బిడ్డలిరువురిని కూడా నీ పరిచర్యలో మీరు వాడుకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికున్న ప్రతి అవసరత అక్కరలన్నీ ఎరిగిన దేవుడువు తండ్రి. అయ్యా నీకు వందనాలు. ప్రతి విషయములో కూడా నీ కృపను వారికి దయచేయండి తండ్రి. నీ కార్యములను వారి పక్షమున జరిగించండి అయ్యా. నేను కార్యము చేయగా త్రిప్పివేయగలిగిన వాడు ఎవడని సెలవిచ్చిన దేవా నీకు స్తుతి కలుగునుగాక. అయ్యా నీ బిడ్డల జీవితాలలో నీ కృపను విస్తరింపచేయమని ప్రార్థన చేస్తున్నా. ఈ రాత్రి అయ్యా నీ సన్నిధిని ప్రేమించి నీ పాదాల చెంతకు చేరి వచ్చిన నీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా భక్తి శ్రద్ధలతో నీ పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థన ఆలకించువాడా నిశ్చయముగా నీ బిడ్డల జీవితాలలో మేలుల చేత నువ్వు నింపుచూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ఏ విషయమైతే నీ పాదాల చెంతకు తీసుకుని వస్తూ ఉన్నారో, ఏ విషయములలో నీ సహాయము కొరకు మొరపెడుతూ ఉన్నారో, నిశ్చయముగా ఆ విషయాలలో వారికి నీ సహాయము కలుగునుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఇంకా అనేక మంది బిడ్డలు ఉన్నారయ్యా, వారు కూడా తను ఇంకా జరగబోతున్న కూడికల్లో పాలు పొందేటట్లుగా ప్రేరేపణ కలిగించి మీరు తోడుకొని రమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కొందనాలు. చదువులు చదువుకొని చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు. రేపటి దినమున చివరి ఎగ్జామ్ రాయిపోతూ ఉండగా ఆ ఎగ్జామ్లో కూడా సహాయం చేయండి. విజయాన్ని బిడ్డలకు దయచేయండి అయ్యా. దూర దేశాల్లో ఉన్న మా సంఘ బిడ్డలను బట్టి ప్రత్యేకంగా మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాం. అవును తండ్రి, యుద్ధ పరిస్థితుల వల్ల ఎంతో భయం గుప్పిట్లో వారు జీవిస్తూ ఉన్నారు. ఏ సమయమున ఏమి సంభవిస్తుందో తెలియని స్థితిలో ఉన్నారు తండ్రి. మీ కృప మీ కాపుదల వారికి దయచేయండి. ఎవరికి ఎటువంటి ప్రమాదము కీడు శోధన కలుగకుండా మీ కౌగిటిలో కాచి దాచి భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఆ యుద్ధ పరిస్థితులన్నీ కూడా ఆగిపోనట్లుగా సహాయం ఇచ్చేయండి. సమాధానకరమైన పరిస్థితులను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం.